రామాయణం అయోధ్యకాండ. యోధ్యం నశక్యతి ఇది అయోధ్య. ఎక్కడైతే యుద్ధం లేదో, అసలు ఆ అవసరమే లేదో అది అయోధ్య. రామాయణంలో ప్రతి కాండలో యుద్ధం ఉంటుంది. బాలకాండలో చూశాము తాటకి వధ, మారీచ సుబాహులతో యుద్ధం. అరణ్యకాండలో కరదూషణాదులతో రామలక్ష్మణుల యుద్ధం, శూర్పణఖతో జరిగిన సంఘర్షణ ఉంటాయి. కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం. సుందరకాండలో హనుమంతుడు లంకిణి ఇతర రాక్షసులతో ఘర్షణ. ఇక యుద్ధకాండలో రామరావణ సంగ్రామం. ఉత్తరకాండలో రాముడు చేసిన అశ్వమేధ యాగంలో అశ్వాన్ని ఆపినందుకు లవకుశులతో చిన్నగా యుద్ధం ఉంటుంది. ఒక్క అయోధ్యకాండలో మాత్రమే ఏ యుద్ధం ఉండదు. అందుకేనేమో పూర్వం కుటుంబ కలహాలు, దేశ సమస్యలు, ఇతర కలహాలు ఎలాంటివి ఉన్నా రామాయణంలో అయోధ్యకాండ పారాయణ చేసేవారు శాంతి కోసం. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు జనకపురిలో వివాహం అయ్యాక అయోధ్యకు వస్తారు. అయోధ్యలో సంతోషంగా దశరథుని పాలనలో ఉంటూ ఉంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం వివాహం అయ్యాక సీతారాములు 12 సంవత్సరాలు ఎంతో సంతోషంగా అయోధ్యలో కాపురం చేశారు. ఇలా ఉంటుండగా కైకేయి సోదరుడైన యుధాజిత్, భరతుని మేనమామ, భరతుణ్ణి తన భార్యతో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భరతుడు వెళ్తూ శత్రుఘ్నుణ్ణి కూడా తీసుకువెళ్తాడు. రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్తాడు. అలాగే భరతుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి శత్రుఘ్నుణ్ణి కూడా తన కూడా తీసుకువెళ్తాడు. అలా భరతుడు, శత్రుఘ్నుడు భరతుడి మేనమామ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు దశరథుడు ఆలోచిస్తూ ఉంటాడు. దశరథుడు జీవితం చివరి దశలో ఉన్నాడు. తన తర్వాత తనంత ప్రేమగా, ధర్మంగా ప్రజలను చూసుకునే రాజును వారికి ఇవ్వాలని మంత్రులు, ఋషులు, పండితులు, ఇంకా అయోధ్యలో ముఖ్యమైన వారందరినీ సభకు ఆహ్వానించి వారితో చెప్తాడు, మీరంతా నా పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. నా తర్వాత మీకు రాజుగా రాముడు సమర్థుడు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. మీకు రాముడి కన్నా సమర్థుడు, రాజుగా అర్హుడైనవాడు ఇంకా ఎవరైనా ఉన్నారని అనిపిస్తే వారినే రాజుగా పట్టాభిషేకం చేస్తాను. నా కొడుకని చెప్పొద్దు. మీ నిర్ణయం ఏదైనా మీ శ్రేయస్సే నాకు ప్రధానం. మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతాడు. అందరూ వెంటనే రాముడే రాముడే అంటూ ఏక కంఠంతో అరుస్తూ చెప్తారు. దశరథుడు మళ్లీ అడుగుతాడు, ఇప్పటి వరకు రాజపాలనలో నన్ను మించిన వారు లేరన్నారు, ఇప్పుడు రాముడు అంటున్నారు, నన్ను మించిన రాజు రాముడెలా అని. అయోధ్య ప్రజలంతా రాముడే తమకు రాజుగా కావాలని ఏకకంఠంతో చెప్తారు. దశరథుడు కారణం అడిగితే, మహారాజా మీకు ముందే చెప్పాం కదా, అయోధ్యలో ఎవరికి కష్టం వచ్చినా రాముడి కళ్లల్లో నీళ్లుంటాయి. ఎవరికి సంతోషం కలిగినా రాముడు బిడ్డ సంతోషాన్ని చూసిన తండ్రిలా పొంగిపోతాడు. రాముణ్ణి చూస్తుంటే మండుటెండలో నడుస్తున్నా కూడా వెన్నెల్లో ఉన్నట్లుగా చల్లగా ఉంటుంది. మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మే వెళ్లి రాముడికి చెప్తే ఎంతసేపైనా విసుగు లేకుండా చెప్పేదంతా ఓపిగ్గా వింటాడు. భూదేవికున్నంత సహనం ఉంటుంది రాముడికి. రాముడు ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరికి ప్రియంగా ఉంటుంది. ప్రియ భాషణుడు రాముడు, జనహితుడు. ప్రియంగా మాట్లాడే వారి మాటలు జనహితం కాకపోవచ్చు, కాని రాముడి మాట ప్రియంగానూ జనహితంగానూ ఉంటుంది. ఇలాంటి వాణ్ణి మేము ఎక్కడ పొందగలము? మాకు రాముడే రాజు కావాలి, రాముడే రాజు కావాలి అని అందరూ గట్టిగా చెప్తారు. దశరథుడు సంతోషించి సుమంత్రుణ్ణి పంపి రాముణ్ణి సభకు రమ్మని చెప్పమంటాడు. రాముడు రాగానే, ఓ రామ, ప్రజలంతా నిన్ను నా తర్వాత రాజుగా కావాలని కోరుకుంటున్నారు. రేపే శుభదినం, పుష్యమీ నక్షత్రం. రేపే నీకు యువరాజ పట్టాభిషేకం. భరతుడు తిరిగి వచ్చేలోపు ఇది జరిగిపోవాలి. చలాహి ప్రాణినాం మతిహి, మనుషుల మనస్సులు చంచలములు. ఇది రేపే జరిగిపోవాలి రామా. ఈ రాత్రి నువ్వు ఉపవసించాలి. రాజు అనేవాడికి ఆకలి బాధ తెలియాలి, అందుకే ఈ ఉపవాసం. రామా, నువ్వు ఈ రాత్రికి నేలపై దర్బలు వేసుకుని పడుకో, నిగ్రహవంతుడివై ఉండాలి అని చెప్తాడు. రాముడు అలాగే అని చెప్పి తన తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి నేరుగా కౌసల్య అంతఃపురానికి వెళ్లి కౌసల్యకు, అక్కడే ఉన్న సుమిత్రకు యువరాజ పట్టాభిషేకం గురించి చెప్తాడు. అది విన్న కౌసల్య, సుమిత్రులు ఎంతో సంతోషంతో రాముణ్ణి ఆశీర్వదిస్తారు. పక్కనే ఉన్న లక్ష్మణుడు రాజు కాబోతున్న తన అన్నను చూసి పొంగిపోతాడు. రాముడు లక్ష్మణుణ్ణి చూస్తూ, లక్ష్మణ, నీకొక మాట చెబుతాను. నా ప్రాణమైనా ఈ రాజ్యమైనా నేనంటూ కావాలని కోరుకుంటే అది నీకోసమే నాయనా అంటూ లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. రాముడు వెళ్లి సీతకు కూడా విషయం చెప్తాడు. అంతఃపురంలో ఎటు చూసినా కోలాహలం. అటుగా వస్తున్న మందర అనే దాసి అది చూసి ఏం జరుగుతుంది? ఇతర దాసులంతా కౌసల్య అంతఃపురం నుంచి వస్తూ పెద్ద పెద్ద కానుకలు పట్టుకుని పోతున్నారు. రామమాత ఎందుకు ఈ కానుకలన్నీ పంచేస్తుంది అని ఒక దాసిని ఆపి అడిగి తెలుసుకుంటుంది. వెంటనే కైకేయి అంతఃపురానికి వెళ్లి, ఓ కైకేయి అని గట్టిగా అరుస్తుంది. మందర అనే దాసిని కైకేయి తన వివాహ సమయంలో తన పుట్టింటి నుంచి తెచ్చుకుంటుంది. కైకను చిన్నతనం నుంచి పెంచింది. కైక దగ్గరున్న దాసీలలో ప్రధాన దాసి ఈ మందర.
అందుకే ఈమెకు కైకేయి దగ్గర అంతటి స్వతంత్రత. కైకేయి నిద్రపోతూ ఉంది. ఓ కైకేయి, అక్కడ నీ బ్రతుకు బుగ్గైపోతుంటే నీవిక్కడ నిద్రపోతున్నావా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది మందర. రాముడికి యువరాజ పట్టాభిషేకం అనగానే ఎంతో సంతోషిస్తుంది కైక. మరి మందరెందుకు అలా అరుస్తుందో అర్థం కాక సంతోషపడాల్సిన విషయానికి నీ ఏడుపేంటి మందరా అని అడుగుతుంది. ఓ కైకేయి, నువ్వింత పిచ్చిదాని అనుకోలేదు. భరతుణ్ణి వాళ్లు మేనమామ ఇంటికి పంపారు. అదే సమయానికి రాముడికి పట్టాభిషేకం అంటున్నారు. ఇది అంతా కౌసల్య దశరథులు నీకు చేస్తున్న కుట్ర. నీకు అర్థమవుతుందా అంటుంది మందర. రాముడంటావు, భరతుడంటావు, నాకు వాళ్ళిద్దరూ ఒకటిగానే కనిపిస్తారు. రాముడికి పట్టాభిషేకం జరిగితే భరతుడికి జరిగినట్టే కదా. వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు. దీనిలో నీకొచ్చిన నష్టమేంటి మందరా అంటుంది కైక. నాకొచ్చిన కష్టమేమీ లేదు. నా దిగులంతా నీ గురించే. నువ్వసలు సరిగా విన్నావా? భరతుడికి కాదు పట్టాభిషేకం, కౌసల్య కొడుకు రాముడికి. రేపు రాముడు రత్నసింహాసనం ఎక్కితే నీ కుమారుడు భరతుడు పక్కనే ఒక సేవకుడులా నుంచుంటాడు. నువ్వది ఊహించావా? రేపు రాముడు అంబారి ఎక్కి ఊరేగుతుంటే నీ కొడుకు ఛత్రం పట్టుకుని ఒక సేవకుళ్లా నుంచుంటాడు. నీకు తెలుసా, ఎవరు ఎవరిని చంపినా భయంతోనే చంపుతారు. ముఖ్యంగా రాజులు. ఇంతెందుకు, తేళ్లను పాములను ఎందుకు చంపుతాం? భయం. అది మనకు హాని చేస్తుందేమో అని భయంతో. రేపు రాముడు రాజయ్యాక అదే భయంతో తన తరువాత రాజు భరతుడవుతాడేమోనని భరతుణ్ణి చంపేస్తాడు. లేకలేక పుట్టిన నీ బిడ్డ భవిష్యత్తును నువ్వే నాశనం చేస్తున్నావు అంటుంది మందర. ఇంత చెప్పినా కైకేయి, ఆపు నీ పిచ్చి మాటలు మందర. రాముడు తన తల్లి కన్నా ముందు నా దగ్గరకే వస్తాడు. నాకే ముందుగా నమస్కరిస్తాడు. రాముడు రాజైనా కాకపోయినా తన తమ్ముళ్లను ప్రాణంగా చూసుకుంటాడు. అది నా రాముడు అని చెప్తుంది కైకేయి. పిచ్చి కైక, నువ్వు నీ పిచ్చి నమ్మకం. నువ్వలా అనుకోవాలనే రాముడు నీకు ముందుగా నమస్కరిస్తాడు అంటుంది మందర. అప్పుడు కూడా కైక అంటుంది, రాముడు రాజైతే రాముడు తర్వాత భరతుడే కదా అని. కైక, నీకు ఇది కూడా తెలీదా? రాముడు రాజైతే తర్వాత రాముడి కొడుకు రాజవుతాడు. నీ కొడుకు ఎలా రాజవుతాడు? అయినా ఇవన్నీ కాదు, బయట ఇంత జరుగుతోంది. రాముడికి రేపే పట్టాభిషేకం. ఆ కౌసల్య గాని, నీ భర్త దశరథుడు గాని, నువ్వు నావాడనుకుంటున్న ఆ రాముడు గాని ఎవరైనా నీకు చెప్పారా? చెప్తే నువ్వు సంతోషిస్తావు కదా. నీ మనిషినైన నేను, నీకోసం ప్రాణమైనా ఇచ్చే నేను చెప్పాను నీకు. ఇదంతా ఆ కౌసల్య, దశరథుడు, నావాడని నువ్వు అనుకుంటున్న రాముడు అందరూ కలిసి చేస్తున్న కుట్ర అంటుంది మందర. అప్పుడు ఆలోచనలో పడుతుంది కైకేయి. నిజమే అంటావా మందర అంటుంది. నా మంచి కోసం ఇంత ఆలోచించే నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు మందర అని అడుగుతుంది కైకేయి. నువ్వు ఇది మర్చిపోయావా? ఆ రోజు శంబరాసురుడితో జరిగిన యుద్ధంలో, మరో చోట జరిగిన యుద్ధంలో 2 సార్లు నీ భర్త నువ్వేదడిగినా ఇస్తానని నీకు మాటిచ్చాడు. ఆ 2 ఇప్పుడు అడుగు. 1, భరతుడికి యువరాజ పట్టాభిషేకం కావాలని, అప్పుడు నువ్వు రాజమాతవవుతావు. 2, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని అడుగు. వనవాసంలో ఉన్న రాముడు మునివేషంలో తపస్సు చేసుకుంటూ రోజురోజుకు సాత్వికుడయ్యి తమోగుణం రజోగుణం పోతుంది. మళ్లీ రాజ్యం కావాలి, రాజు కావాలి అని అనిపించదు. మందర వనవాసం కోరుకోమనడంలో ఉద్దేశం అదే. మందర అన్న మాటలకు ఆలోచనలో పడిన కైకేయి, నా మంచి కోసం నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు మందర అని అడుగుతుంది. సరే, నువ్వు వెంటనే నీ కోపగృహానికి వెళ్ళు. నీ భర్త వచ్చాక ఆ 2 వరాలు అడుగు. నువ్వు, నీ కొడుకు అంతా బావుంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మందర. కైకేయి వెంటనే కోపగృహానికి వెళ్లి కోపంతో నేల మీద పడుకుంటుంది. కాసేపటికి దశరథుడు రామపట్టాభిషేకం గురించి కైకేయికి చెప్పడానికి కైకేయి అంతఃపురానికి వస్తాడు. కైక అక్కడ లేదు, కోపగృహంలో ఉందని దాసీలు చెప్పగానే గుండెదడ మొదలవుతుంది దశరథుడికి. ఏమైందా, ఎందుకు కోపగృహానికి వెళ్ళిందా అని గబగబా అక్కడికి వెళ్లి, కైక ఏమైంది, ఎందుకిలా ఉన్నావు? నీకు తెలుసా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. రాముడికి పట్టాభిషేకం, మన రాముడు రాజు కాబోతున్నాడు. అది నీకు చెప్పడానికే నేనిలా వచ్చాను. నువ్వెందుకిలా ఉన్నావు? ఏం కావాలి నీకు? అది ఏదైనా సరే నేనిస్తాను, నాకు చెప్పు అంటాడు దశరథుడు. కైక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, ఓ కైక, నువ్వు అడిగింది ఏదైనా సరే ఇస్తానంటున్నానుగా, రాముడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అడుగు అంటాడు దశరథుడు. దశరథుడి జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇచ్చేయడం పలుసార్లు చూస్తుంటాం. బాలకాండలో విశ్వామిత్ర మహర్షి వచ్చినప్పుడు మహర్షి, మీరు ఏదడిగితే అది ఇస్తాను అంటాడు ఆయన్ను చూసిన ఆనందంలో. ఆయన రాముణ్ణి పంపమని అడిగితే తట్టుకోలేని బాధ. శంబరాసురుణ్ణి చంపినప్పుడు కైకకు మాటేస్తాడు ఆ 2 వరాలు. రాముడికి పట్టాభిషేకం అన్న ఆనందంలో రాముడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నువ్వేదడిగితే ఇస్తా అంటున్నాడు ఇప్పుడు మాట్లాడుతుంది కైక. రాముడి మీద ప్రమాణం చేశావు, రఘువంశంలో మాట తప్పిన వారు లేరు. శంబరాసురుణ్ణి చంపినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన 2 వరాలు నాకు ఇప్పుడు కావాలి అంటుంది. ఓ అంతే కదా, నువ్వు అడగకుండానే వరాలిచ్చేంత ఆనందంలో ఉన్నాను కైక.
చెప్పు నీకేం కావాలి అంటాడు. అప్పుడు కైక 1 భరతునకు యువరాజ పట్టాభిషేకం, 2 రాముడికి 14 సంవత్సరాలు వనవాసం, ఇవి ఈ 2 వరాలు నాకు కావాలి, ఇస్తానని చెప్పావు కదా, ఇచ్చే అంటుంది. దశరథుడు ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. పెద్ద వృక్షాన్ని ఉన్న ఫలాన మొదలు నరికేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు పాపం. ఏమంటున్నావు కైక, నేను ఆనందంగా ఉన్నానని నన్ను ఆట పట్టిస్తున్నావు కదా, నేను విన్నది నిజం కాదు కదా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఆపు నీ కపట నాటకాలు, నేను అడిగింది నువ్వు విన్నది రెండూ నిజమే. మళ్లీ చెప్తున్నాను, నా కుమారుడు భరతుడే యువరాజు కావాలి, రాముడు 14 సంవత్సరాలు మునివేషంతో వనవాసం చెయ్యాలి అంటుంది క్రౌర్యంగా కైక. అది విన్న దశరథుడికి నోట మాట రాక ఎంతో కష్టంతో, కైక, రాముడు ధర్మజ్ఞుడు, తన తల్లి కౌసల్య కన్నా నీతోనే ఎక్కువ చనువుగా ఉంటాడు, నీకు రాముడంటే ఎంతో ప్రేమ, అలాంటి రాముడికి వనవాసం అంటున్నావా? నతురామం వినాదేహే తిష్టంతే మమ జీవితం. ఓ కైకేయి, రాముడు లేకపోతే నా ఈ దేహంలో ప్రాణం నిలవదు, అది నీకు తెలుసు. ఎందుకిలా మాట్లాడుతున్నావు? భరతుడికే యువరాజ పట్టాభిషేకం జరగాలి, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అని కోరుకున్న కైకేయిని బ్రతిమిలాడుతున్నాడు దశరథుడు. ఓ కైకేయి, ఇది నువ్వేనా? ఇంత కాఠిన్యంగా ఎలా మాట్లాడుతున్నావు? మరణానికి అతి సమీపంలో ఉన్నాను నేను, అందుకే ప్రజలు కోరుకునే రాముడికి యువరాజ పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ దశరథుడు అంజలిం కొర్మి కైకేయి పాదౌ చాపి స్మృశామితే, భార్యవని కూడా చూడకుండా నీకు నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను కైకేయి అని దశరథుడు అనగానే కోపంగా అటువైపు తిరుగుతుంది కైకేయి. పాదౌ చాపి స్మృశామితే, నీ కాళ్లు పట్టుకుంటాను కైకేయి, నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఏడుస్తూ తన పాదాల మీద పడతాడు దశరథుడు. నిన్నటి వరకు రాముడికి భరతుడికి భేదం తెలియలేదు కైకేయికి, ఇద్దరూ తన పిల్లల్లానే కనిపించారు. ఇప్పుడు రాజ్యం విషయం వచ్చేసరికి తన కొడుకు కౌసల్య కొడుకు అలా కనిపిస్తుంది. దశరథుడు ఇంత వేడుకుంటున్నా కైకేయి ఏది ఏమైనా సరే నా కుమారుడే రాజు కావాలి, యువరాజుగా పట్టాభిషేకం జరగాలి అని గట్టిగా చెప్తుంది. ఓ కైకేయి, నేను ఇంతగా బ్రతిమిలాడుతున్నా నీ మనసు కరగటం లేదా? నువ్వేదో అనుకుంటున్నావేమో కాని రాముడు నాకు దూరమైన మరుక్షణం నీకు మిగిలేది వైధవ్యమే. క్రూరురాల, నువ్విలాంటి దానవా, నీది ఇంతటి రాతి మనసా అంటూ బోరు బోరున ఏడుస్తూ నేల మీద పడిపోతాడు దశరథుడు. నిన్నటి వరకు చాలా ప్రియమైనదిగా ఉండేది కైకేయి దశరథునికి, ఇప్పుడు అతి క్రూరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కేకయరాజు కుమార్తె ఈ కైకేయిని చూసి దశరథుడు చాలా ఇష్టపడతాడు, భార్యగా చేసుకోవాలనుకుంటాడు. కేకయరాజును అడుగుతాడు వివాహానికి ఒప్పుకోమని. కేకయరాజు, ఓ దశరథ, నువ్వు చాలా గొప్ప రాజువి, నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు, కాని నా కుమార్తె యవ్వనవతి, మీ ఇద్దరికి వయసులో కూడా చాలా భేదం ఉంది కదా, నాదొక మనవి, నా కుమార్తెకు పుట్టినవాడే నీ తర్వాత నీ రాజ్యానికి రాజు కావాలి, అలా అని నువ్వు మాటిస్తే నీ వివాహానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అని అంటాడు. అప్పటికే దశరథుడికి 2 భార్యలున్నారు, సంతానం లేదు. ఒకవేళ కైకేయికి పుట్టినా వాడేగా రాజవుతాడు అనుకుంటాడు దశరథుడు. పైగా కైకేయి అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది, తను లేకపోతే జీవితం కష్టంగా ఉండేలా అనిపిస్తుంది దశరథునికి, అంతలా ఇష్టపడతాడు ఆమెను. సరే అని కేకయరాజుకు మాటిచ్చి తన కుమార్తె కైకేయిని వివాహం చేసుకుంటాడు. అలా దశరథుడు తన తండ్రికి మాటిచ్చిన విషయం కైకేయికి తెలియదు, అది తెలుసుంటే దాన్ని కూడా కలిపి గట్టిగా పట్టుబట్టేది. అలా దశరథుడు ఆ రాత్రంతా ఏడుస్తూ నేల మీద పడి ఉన్నాడు. తెల్లవారగానే రాజదర్శనం కోసం మంది మాగదాలతో అంతా వస్తారు. వశిష్ఠుడు మొదలైన వారు రాజు కైకేయి అంతఃపురంలో ఉన్నాడని తెలుసుకుని వెళ్లి చూసి రమ్మని సుమంత్రుణ్ణి పంపిస్తారు. ఒక్కోసారి మనకనిపిస్తుంది దశరథుడు అలా చేసుంటే బాగుండేది, ఇలా మాట్లాడుంటే బాగుండేది అని. ఒక కథ రాయాలంటే మంచి ఊహ సరిపోతుందేమో. వాల్మీకి మహర్షి రాసింది జీవితం, ప్రారబ్ధాలు, భయాలు, పరిస్థితులు, వాటికి తగ్గ నిర్ణయాలు అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది కదా జీవితం అనేది. జై శ్రీరామ్. ఉదయాన్నే దశరథ మహారాజు దర్శనం కోసం సుమంత్రుడు కైకేయి అంతఃపురానికి వస్తాడు. ఓ కైకేయి దేవి, రాజుగారు ఎక్కడా? ఈరోజే కదా రామ పట్టాభిషేకం, రాజుగారు అంతఃపురంలో లేరు, ఇక్కడ ఉన్నారని తెలుసుకుని వచ్చాను అని అడుగుతాడు. కైకేయి అంటుంది, మహారాజు ఎంతో సంతోషంగా ఉండడంతో రాత్రి ఆలస్యంగా పడుకున్నారు, అందుకే ఉదయాన్నే లేవలేకపోయారు. కాని నువ్వు వస్తే రాముణ్ణి పిలుసుకుని రమ్మని నీతో చెప్పమన్నారు, వెళ్ళి రాముణ్ణి తీసుకురా అంటుంది. ఇది అంతా దశరథుడు అటువైపు తిరిగి వింటూనే ఉంటాడు. సుమంత్రుడు సరే అని చెప్పి రాముణ్ణి తీసుకువస్తాడు. రాముడు కైకేయి అంతఃపురానికి వచ్చి కైకేయికి నమస్కరించి అక్కడే నేల మీద పడి ఉన్న దశరథుడిని చూసి కంగారుగా, ఏమైంది నాన్న, ఎందుకిలా కింద పడుకుని ఉన్నారు?
ఏదో దుఃఖంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏం జరిగింది? అది ఏదైనా సరే నాతో చెప్పండి అంటూ కంగారుగా దశరథుడిని వేడుకుంటాడు. దశరథుడు ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో అలా చూస్తూ ఉంటాడు. వీడినా అరణ్యానికి పంపేది, వీడా అరణ్యానికి పోయేది అని మనసులో అనుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. దశరథుడు ఏమీ మాట్లాడకుండా ఉండడంతో ఏమీ అర్థం కాని రాముడు కైకేయి దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వైనా చెప్పు, ఏం జరిగింది? ఎందుకు నాన్న అంత దుఃఖంలో ఉన్నారు? అది ఏదైనా సరే నాకు చెప్పండి అంటూ కైకేయిని వేడుకుంటాడు. అప్పుడు కైకేయి, అవును, మీ నాన్న దుఃఖంలో ఉన్న మాట వాస్తవమే. దానికి కారణం నువ్వే. నీవల్లే ఆయన దుఃఖపడుతూ ఉన్నారు అంటుంది. రాముడు ఒక్క క్షణం నిర్ఘాంతపోతాడు. నా వల్ల నాన్నకు దుఃఖమా? ఏంటమ్మా, ఏంటా దుఃఖం? నాన్న ఏది చెప్తే అది చేసేవాణ్ణి కదా నేను. నా వల్ల దుఃఖపడుతున్నారంటున్నావా? అది ఏంటో నాకు చెప్పమ్మా అని మళ్లీ అడుగుతాడు. మీ నాన్న భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు. నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఇవి నీకు ఎలా చెప్పాలో తెలియక ఆయన దిగులు పడుతున్నారు అంటుంది కైకేయి. రాముడు క్షణం ఆలస్యం చేయకుండా, అలాగే అమ్మా, అలాగే చేద్దాం. ఈ విషయం నాకు చెప్పడానికి నాన్న దుఃఖపడడం ఏంటి? నువ్వు చెప్పినా నీ మాటకు ఎదురు చెప్పేవాణ్ణి కాదు కదా నేను. మీ ఇద్దరూ నాకు సమానులే కదా, అలాగే చేద్దాం అంటాడు. దశరథుడు మాట మాట్లాడకుండా మౌనంగా వింటూ ఏడుస్తూ ఉంటాడు. రాముడు తన గురించి ఏమనుకుంటాడో, ఇంత కఠినుడా తన తండ్రి అనుకుంటాడేమో అనుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. రాముడంటాడు, అమ్మా, భరతుడు నా బహిప్రాణం. నేను రాజైతే ఒకటా, నా తమ్ముడు రాజైతే ఒకటా? నాకు రాజ్యం కావాలా? నా తమ్ముడే నాకు ప్రాణం కదా. భరతుడు రాజు కాబోతుంటే నేను కాదంటానా అమ్మా అంటూ కైకేయికి నమస్కరిస్తాడు. రాముడు కైకేయితో మాట్లాడుతున్నాడు. భరతుడికే యువరాజ పట్టాభిషేకం చేద్దామమ్మా. నేను కాదంటానని ఎలా అనుకున్నారు? నా తమ్ముళ్ళు 4 నా ప్రాణం. వారి తర్వాతనే నాకు ఏ సంతోషమైనా కదా. నా గురించి మీకు బాగా తెలుసు కదా. నా తమ్ముళ్లకు లేకుండా నాకు రాజ్యం కావాలనేవాడినా అమ్మా నేను అంటూ కైకేయి పాదాలకు నమస్కరిస్తాడు. ఇవన్నీ కాదు, ఈ మాటలు అనవసరం రామా. నువ్వు ఎంత త్వరగా వెళితే మీ నాన్న అంత త్వరగా లేచి స్నానం చేస్తానని చెప్పారు. రాత్రంతా మీ నాన్న అలానే పడి ఉన్నారు అంటుంది కైకేయి. రామో ద్వినాభిభాషతే ప్రతిజ్ఞానేచ. రాముడి నాలుకకు 2 మాటలు ఉండవమ్మా. నీకు వెళ్తానని చెప్పాను, వెళ్తున్నాను అంటూ ఎందుకన్నాడో ఏమో గాని అప్పటి వరకు కైకేయిని అమ్మా అమ్మా అని సంబోధించిన రాముడు, ఓ కైకేయీదేవి, నాకు ధనం మీద గాని రాజ్యం మీద గాని వ్యామోహం లేదు. ఇది నువ్వు తెలుసుకో. అరణ్యాల్లో వనాల్లో ఉండే మహర్షులు ఋషులతో నేను సమానం. నాకు అయోధ్య అయినా ఒకటే, అరణ్యమైనా ఒకటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాముడు. కోపంతో పళ్ళు నూరుకుంటూ రాముణ్ణే అనుసరిస్తాడు లక్ష్మణుడు. ఇదంతా వింటున్న దశరథుడి దుఃఖం వర్ణనాతీతం. మనం ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడితే వారు లేకపోతే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. కాని దశరథుడు రాముడు దూరమైన మరుక్షణం తన ప్రాణాన్ని వదిలేస్తాడు. రాముడు తనతో లేడన్న ఊహను కూడా తీసుకోలేక ఆ దిగులుతోనే ప్రాణాన్ని వదిలేస్తాడు దశరథుడు. అంతలా ప్రేమించాడు రాముణ్ణి. ఇక్కడ దశరథుడు సత్యం, ధర్మం అనే 2 విషయాల మధ్య ఇరుక్కొని ఉన్నాడు. మనిషి ఒక పరిపూర్ణమైన జీవితం గడపాలంటే సత్యం, ధర్మం ఇవి 2 సమస్థాయిలో ఉండాలని చెప్తారు. ధర్మం లోకానికి సంబంధించింది, లౌకికమైనది. సత్యం అలౌకికం. ధర్మం ప్రకారం రఘువంశంలో పెద్దవాడైన రాముణ్ణి రాజును చేయాలి. ధర్మం ప్రకారం అయితే రాముడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, ఇంకా తనకు చాలా ప్రియమైన వాడు కూడా. ధర్మం ప్రధానమా సత్యం ప్రధానమా అంటే సత్యమే ప్రధానమని చెప్తారు. ధర్మం మారేది, పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలాన్ని బట్టి మారేదే ధర్మం. సత్యం స్థిరం, ఎప్పుడూ మారదు. మనకు అర్థం కావాలంటే భారతదేశంలో జనాభా ఎక్కువ కాబట్టి పిల్లల్ని ఎక్కువ మందిని కనొద్దు, 1 లేదా 2 చాలు అని చెప్పేవాళ్లు. దేశ శ్రేయస్సుకు అది ధర్మం కాబట్టి. ఎక్కువ కాలం అలానే ఉంటే భవిష్యత్తులో యువత తగ్గిపోతుంది, పనిచేసేవాళ్లు తగ్గిపోతారు. అందుకోసమని ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని కనండి అని చెప్తున్నారు. భవిష్యత్తులో దేశ శ్రేయస్సు కోసం ఇప్పుడు ఇది ధర్మం. జనాభా తక్కువ ఉన్న పాశ్చాత్య దేశాల్లో వెనకటి నుంచి ఎక్కువ సంతానాన్ని కనండి అని చెప్తారు. ఆ దేశ శ్రేయస్సుకు అది ధర్మం. అదే పట్టుపడుతుంది కైకేయి. ధర్మం సత్యంలో ధర్మం పట్టుకుని రాముణ్ణి రాజుని చేస్తానంటున్నావు, సత్యం ప్రధానం కదా, సత్యం ప్రకారం భరతుణ్ణి రాజుని చెయ్యి అని అడుగుతుంది. ఆ రోజు కేకేయ రాజుకు మాట ఇచ్చినప్పుడు రఘువంశ ధర్మం ప్రకారం పెద్ద కొడుకే కదా రాజు కావాలి, నీ కుమార్తెకు పుట్టినవాణ్ణి రాజుని చేయడం ధర్మం కాదు కదా అని చెప్పి ఉంటే తనిష్టపడిన కైకేయిని భార్యగా పొందలేకపోయేవాడేమో. దశరథుడి మనస్సులో ఘర్షణ, ఆ ఘర్షణే అంతులేని దుఃఖం. రాముణ్ణి రాజుని చేస్తే రఘువంశ ధర్మాన్ని కాపాడినవాడవుతాడు. భరతుణ్ణి రాజుని చేస్తే తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని వ్యక్తి ధర్మాన్ని కాపాడినవాడవుతాడు.
ఒక వ్యక్తి ధర్మం కన్నా వంశధర్మం ప్రధానం కదా అని వంశధర్మాన్ని నిలబెట్టడానికి రాముణ్ణి రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే తను మాట తప్పినవాడని అనిపించుకున్నా పర్వాలేదు, తన వంశంలో తరతరాలుగా పెద్ద కుమారుడే రాజవుతున్న ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలన్నా ఆలోచన చేయాలన్నా అది తనకు శ్రేయస్సా తన కుటుంబానికి శ్రేయస్సా అంటే కుటుంబ శ్రేయస్సే ప్రధానం. అదే తన కుటుంబానికి శ్రేయస్సా తన వంశానికి శ్రేయస్సా అంటే వంశ శ్రేయస్సే ప్రధానం. తన వంశ శ్రేయస్సా సమాజ శ్రేయస్సా అంటే సమాజ శ్రేయస్సు ప్రధానం. సమాజానికి శ్రేయస్సా దేశానికి శ్రేయస్సా అంటే దేశ శ్రేయస్సు ప్రధానం. దేశ శ్రేయస్సా ప్రపంచ శ్రేయస్సా అంటే ప్రపంచ శ్రేయస్సే ప్రధానం. అదే ధర్మం. ఆ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఒక వ్యక్తి మాట్లాడే మాట, చేసే ఆలోచన, అనుసరించే ప్రవర్తన సమాజ శ్రేయస్సుకు దోహదం చేసేదిలా ఉంటే ఆ వ్యక్తి ధర్మబద్ధంగా జీవిస్తున్నట్లు, ధర్మజ్ఞుడు అంటారు. సమాజం అంటే వ్యక్తుల సమూహం కాబట్టి వ్యక్తులు ధర్మపరులైతే సమాజం బాగున్నట్టు. నిన్నటి రాత్రి రాముణ్ణి పిలిచి, రామా రేపే నీకు యువరాజ పట్టాభిషేకం అని చెప్పారు. రాముల్లో ఎలాంటి అత్యుత్సాహమూ లేదు. రాముడు అలాగే అని దశరథుడికి నమస్కరించి వెళ్లిపోయాడు. మరురోజు ఉదయం పిలిచి, నువ్వు రాజువు కాదు, భరతుణ్ణి చేయాలనుకుంటున్నాము, నువ్వు అరణ్యానికి వెళ్లాల్సి ఉంటుంది అంటున్నారు. రాముడి ముఖంలో ఎలాంటి దిగులు లేదు. అలాగే అని కైకేయికి నమస్కరించి వెళ్లిపోయాడు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు అధికోత్సాహంతో పొంగిపోవడం, విషయాల పట్ల రాగం, భయం, క్రోధం లేకుండా స్థిర బుద్ధి కలిగినవాడు ముని అని భగవద్గీత చెప్తుంది. రాముడిలో ఈ లక్షణాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. భగవంతుణ్ణి ఆరాధించడం అంటే ఆయన లక్షణాలను ఆరాధించడం అనే కదా. రాముడు కౌసల్య అంతఃపురానికి వెళ్లాడు. లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించాడు. కౌసల్య అంతఃపురంలో అగ్నిహోత్ర విధిని నిర్వహించి దేవతలందరికీ నమస్కరించింది. తెల్లని పట్టు వస్త్రం కట్టుకున్న కౌసల్య అగ్నిహోత్రం పక్కన నుంచుంటే అగ్నిలా కనబడుతుంది. రాముణ్ణి చూసి, రారామా రా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు నీకు యువరాజ పట్టాభిషేకం. ఈ రోజు కోసమే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను రామా, ఇలా వచ్చి కూర్చో అంటూ పట్టుపరుపులు చూయించి, నాయనా ఇది తిను అని ఒక రుచికరమైన ఆహార పదార్థం రాముని నోటికి ప్రేమగా అందించింది. ఎంతో సంతోషంగా ఉన్న కౌసల్యను చూసి రాముడు, అమ్మా నన్ను క్షమించు, కొడుకు అనేవాడు తల్లిదండ్రులకు సంతోషం మాత్రమే ఇవ్వాలి. కానీ నేను అలాంటి కొడుకును కాదేమో అమ్మా. ఈ పట్టుపరుపుల మీద కూర్చోవడం, ఇలాంటి రుచికరమైన ఆహార పదార్థాలు నీ చేతితో తినడం, వీటన్నింటికీ నేను అర్హుణ్ణి కాదేమో అంటూ విషయం చెప్తాడు. అమ్మా నేను అరణ్యాలకు వెళ్లాలి, ఇది నా పితృ ఆజ్ఞ అని. అది విని కౌసల్య ఉన్న చోటనే కుప్పకూలిపోతుంది. నాయనా రామా, ఇలాంటి విషయం వినడానికా నేను ఇంకా బ్రతికి ఉంది? ఇంత భయంకరమైన విషయం విన్న నా ప్రాణం పోలేదేంటి? రామా నేను ఎలా ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ బోరు బోరున ఏడుస్తుంది కౌసల్య. రామ, మరణానికి కూడా ఒక సమయం ఉంటుందంటారు, అది నిజమేనా? ఆ సమయం వరకు నేను వేచి ఉండాల్సిందేనా రామా? దానికంటే ముందే నా ప్రాణం పోయే అవకాశం లేదా అంటూ ఏడుస్తూ కింద పడిపోతుంది కౌసల్య. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రామా, నన్ను నీతో తీసుకుపో, నన్ను తీసుకుపో అంటుంది కౌసల్య. లేదమ్మా, నువ్వు నాన్నను చూసుకోవాలి. తండ్రి ఆజ్ఞ పుత్రుడుగా నా ధర్మం. భర్తను సేవించడం భార్య ధర్మం. నువ్వు ఇక్కడే ఉండాలి, నేను మాత్రమే వెళ్ళాలి అంటాడు రాముడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మణుడికి కోపం కట్టలు తెంచుకొస్తుంది. ఆవేశంతో కౌసల్యతో అంటున్నాడు, అమ్మా మన రాజు ముసలివాడు, పైగా భోగాసక్తితో కామాసక్తితో ఉన్నాడు. ఆవిడ మీద ఉండే మనసు వల్ల రాముణ్ణి అరణ్యానికి వెళ్లమంటున్నాడు. రాముడెందుకమ్మా అరణ్యానికి వెళ్లాలి? మెత్తని వాడినే కదా ఈ లోకం మొత్తుతుంది. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లేదే లేదు. అమ్మా నువ్వు చెప్పు, అన్న ఏం తప్పు చేశాడని అరణ్యానికి వెళ్లాలి? అన్నేమైనా అధర్మపరుడా, అసత్యవాదా? జనాలు ఆయన్ని మెచ్చట్లేదా? ఏం చేశాడని? ఆ రాజుకు మతి లేదు, దానికి అన్న బాధ్యుడు కాదు అంటూ కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు లక్ష్మణుడు. కోపం వస్తే మనిషి కాదు మాట్లాడేది, కోపమే మాట్లాడుతుందంటారు కదా, అలా. ఇంకా రాముడి వైపు చూసి, అన్నా నువ్వు అను, పోయేదే లేదు అరణ్యానికి. అన్నా నేను నీ పక్కనే ఉంటాను. ఎవరు ఈ యువరాజ పట్టాభిషేకం ఆపుతారో చూస్తా. భరతుడి వైపు అనుకూలంగా ఎవరు మాట్లాడతారో వారి ప్రాణం తీస్తా. ఎవరు ఏం చేస్తారో చూస్తాను అంటూ ఆవేశంతో అంటుంటాడు రాముడితో. రాముడలా ఒప్పుకోడని లక్ష్మణుడికి తెలుసు. రాముణ్ణి దూరం చేసుకోలేని కౌసల్య ఏడుస్తూ, రామా ఇది చెప్పు, నీ తండ్రి ఆజ్ఞ అని అరణ్యానికి వెళ్తానంటున్నావు. నేను చెప్తున్నాను తల్లిని, నువ్వు వెళ్లడానికి వీల్లేదు.
తండ్రి ఆజ్ఞ పుత్రుడి కర్తవ్యం అంటున్నావు, మరి తల్లి ఆజ్ఞ ఏంటి? తల్లి ప్రధానమే కదా. నేను చెప్తున్నాను, ఏది ఏమైనా సరే నువ్వు వెళ్లడానికి వీల్లేదు అంటుంది కౌసల్య. రాముడు ఇప్పుడు తల్లికి ధర్మం చెప్పాలి. ఈ లోకంలో బిడ్డ అనేవాడు తల్లికి ధర్మం చెప్పకూడదు. అందుకనే రాముడు లక్ష్మణుడి వైపు చూసి, లక్ష్మణ, తండ్రి నన్ను శాసించారు కాబట్టి నేను వెళ్తున్నాను. నన్నే కాదు లక్ష్మణ, నిన్ను శాసించే అధికారం కూడా తండ్రికి ఉంది అంటూ అమ్మవైపు చూస్తూ, నాన్నకు అమ్మను శాసించే అధికారం కూడా ఉంది. ఇదంతా రాముడు చెప్పాలనుకుంటుంది తల్లికే కాని లక్ష్మణుడి వైపు చూస్తూ చెప్తున్నాడు. లక్ష్మణ, నువ్వు నన్ను చిక్కుల్లో పడేస్తున్నావు. అది ఏదైనా సరే నాన్న ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పమంటే చెప్పారు, ఇవన్నీ అనవసరం. బిడ్డ ధర్మం వినడమే, అంటే నాన్న చెప్పింది వినడమే. ఈ విషయంలో రెండో మాటకు అవకాశమే లేదు అంటూ కౌసల్య వైపు చూస్తూ కౌసల్యకు నమస్కరించి, అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ ఆశీస్సులు నాకు ఉండాలి. నిన్ను కష్టపెట్టే బిడ్డను నేనయ్యాను, నన్ను క్షమించమ్మా. 14 సంవత్సరాలు ఆ అరణ్యవాసం పూర్తి చేసుకుని నా ధర్మం నేను నిర్వర్తించుకుని మళ్లీ వచ్చి నిన్ను దర్శిస్తాను అంటూ కౌసల్యకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు. ఈ సందర్భంలో కౌసల్య బిడ్డ మీద ఉన్న ప్రేమతో భార్య ధర్మాన్ని పక్కన పెట్టబోయింది. లక్ష్మణుడు రాముడి మీద ఉన్న ప్రేమతో మాట్లాడాడు. ప్రేమ కోసం ధర్మాన్ని పక్కన పెట్టడానికి లక్ష్మణుడు కౌసల్య సిద్ధంగా ఉంటే, ధర్మం కోసం ప్రేమను పక్కన పెట్టడానికి రాముడు సిద్ధపడుతున్నాడు. రాముడు నేరుగా సీత అంతఃపురానికి వెళ్తాడు. రాముణ్ణే అనుసరించిన లక్ష్మణుడు బయట ఆగిపోతాడు. రాముణ్ణి చూసిన సీత ఓ క్షణం ఆగిపోతుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? ఈ రోజే కదా యువరాజ పట్టాభిషేకం అన్నారు, కానీ మీరు చూస్తే ఏదో విచారంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమైంది అంటుంది. రాముడు ఒక్క మాట కూడా సీతతో చెప్పలేదు. అయినా సీతకు అర్థమైపోతుంది. అలా ఉండేదట వారి దాంపత్యం. ఇప్పటి వరకు రాముడు ఎక్కడా ఉద్రేకపడినట్లు మనం చూడలేదు. లక్ష్మణుడు ఆవేశంతో చెప్పినా, కౌసల్య బాధతో కనిపించినా, రాముడు మాత్రం స్థితప్రజ్ఞుడులా అలానే ఉన్నాడు. ఒక్క సీత దగ్గర మాత్రమే ఒక్కసారే కళ్ల నిండా నీళ్లు వచ్చి ఆపుకోలేనంత దుఃఖంతో చిన్న పిల్లాడిలా సీత ఒళ్ళో పడుకుని దుఃఖపడతాడు. అందుకే ఈ లోకంలో భార్యను శాంతి స్థానమని చెప్తారు. తల్లి ఒక వయసు వరకే, భార్య స్థాయి మగవాడి జీవితంలో చాలా చాలా విలువైంది. రాముడి బాధంతా ఇప్పుడు దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, సీత, ఇంకా అయోధ్య జనాలు ప్రతి ఒక్కరూ ఈ విషయం విని దుఃఖపడతారు. ఇంతమంది దుఃఖానికి కారణం తానయ్యాడే అని. ప్రతి ఒక్కరికి సంతోషం మాత్రమే ఇవ్వగలిగే రాముడు ఇప్పుడు ఇంతమంది దుఃఖానికి తాను కారణమవుతున్నానని రాముడి బాధ. అది రాముడు. రాముడి ప్రేమకు సీత శాంతిస్థానమైంది. అలా ఉన్న దాంపత్యాలు నేటికి ఆదర్శం. రాముడు సీతతో మాట్లాడుతున్నాడు. సీత, జీవితంలో మనం ఎప్పుడు ఏ విషయం వినాల్సి వస్తుందో తెలీదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు కష్టం అనిపిస్తుందేమో. నేను అరణ్యాలకు వెళ్ళాలి. భరతుడికి యువరాజ పట్టాభిషేకం కాబోతుంది. నేను వెంటనే బయలుదేరాలి. సీత, కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ధర్మం తప్పవు, అది నాకు తెలుసు. నీ తల్లి నిన్నలా పెంచింది. అయినా నేను చెప్పాలి. నేను లేనప్పుడు నా తండ్రి దశరథుణ్ణి నువ్వు ఎప్పటిలానే సేవించు. నా తల్లి కౌసల్యను జాగ్రత్తగా చూసుకో. దశరథుడి వల్లే నేను అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చిందనే ఆలోచన నీ మనసులో రానియకు. పెద్దల విషయంలో మన మనసులో మనకు అలాంటి అభిప్రాయాలు, భావనలు ఉంటే మన వల్ల వారికి కష్టమవుతుంది. అది వారు భరించలేరు. మరో విషయం సీత, ఈ లోకంలో బాగా తెలివైన వాళ్ల ముందు మరో వ్యక్తిని పొగిడితే అది వాళ్లకి కష్టంగా ఉంటుంది. నా తమ్ముడు భరతుడు ముందు నన్నెప్పుడూ గొప్పగా మాట్లాడకు. భరతుడికి అది కష్టమవుతుంది. సరే, ఇంకా నేను బయలుదేరాలి. నువ్వు జాగ్రత్త అంటాడు రాముడు. లక్ష్మణుడు గురించి ఏమీ చెప్పడు. ఎందుకంటే లక్ష్మణుడు తన కూడా వచ్చేస్తాడు, అంతే. ఇది అంతా విని సీత, సరే అయితే ఎప్పుడు ప్రయాణం అంటుంది. ఏంటి, సీతకేమైనా అర్థం కాలేదా, లేదా నేను ఆట పట్టిస్తున్నాననుకుంటుందా ఏంటి అనుకుంటాడు రాముడు. సీత వెంటనే, ఏమేమి సర్దాలి, మనకేమేమి అవసరం అవుతాయి, ఇవి చాలేమో, అవి ఇంకొన్ని కావాలేమో అంటూ ఉంటుంది. అది విని రాముడు, ఏమంటున్నావు సీత, నువ్వు రావట్లేదు, నేను మాత్రమే వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. అది విని, అవునా, మీ నాన్న మిమ్మల్ని అరణ్యానికి వెళ్లమన్న మాట నిజమేనా అంటుంది సీత. హా, నిజమే, అబద్ధం నేనెందుకు చెప్తాను అంటాడు రాముడు. సరే అయితే మరి ఇంకేంటి, మిమ్మల్ని వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టే. సరే వెళ్దాం, నేను అన్నీ సిద్ధం చేస్తా అంటుంది సీత. ఓ సీత, అరణ్యం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, భయంకరంగా ఉంటుంది. విపరీతంగా దారంతా ముళ్ల పొదలు, ఒక్కోచోట దారి కూడా కనపడదు. ముళ్లను చీల్చుకుంటూ వెళ్ళాలి. భయంకరమైన క్రూర జంతువులు వెంటాడుతాయి తెలుసా. ఉన్నట్టుండి అరణ్యంలో దావానలం కారుచిచ్చు వస్తుంది. విపరీతమైన గాలులు, రకరకాల క్రిమికీటకాలు. ఏమనుకుంటున్నావు నువ్వు, ఏదో విహారానికి పోతున్నామనుకుంటున్నావా ఏంటి అంటాడు రాముడు.
అది విని సీత ఒక్కసారిగా, అసలు మీలో ఏం చూసి మా నాన్న నన్ను మీకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. మీరు పురుష రూపంలో ఉన్న స్త్రీలా నాకు కనబడుతున్నారు, లేదంటే నన్ను వద్దంటారా? భర్తాహి మమ దైవతం, భర్త దైవంతో సమానం అనుకునేదాన్ని కదా నేను. అలాంటి నన్నెలా వద్దంటారు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ చాయేవ అనుగతా సదా. ఈమె నా కూతురు సీత, నీడలా నిన్ను అనుసరిస్తుంది అని చెప్పి కదా మా నాన్న నన్ను మీకిచ్చారు. నీడ లేకుండా మీరెలా వెళ్తారు? ఆ రోజు అందరి ముందు ఒప్పుకున్నారు, ఇప్పుడు నన్ను రావద్దంటున్నారు. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. మిమ్మల్ని వెళ్ళమంటే మీ నీడ అయిన నన్ను కూడా వెళ్ళమన్నట్టే అంటుంది సీత. జై శ్రీరామ్. రాముడి నీడలా సీత రాముడితో అరణ్యాలకు కూడా వస్తాను అనడం విన్న రాముడు, ఎంత ధర్మం మాట్లాడావు సీత అని లోపల పొంగిపోతాడు. సరే, నాతో పాటు ఆ అరణ్యాలలో బాధలు పడే రాత ఆ బ్రహ్మ నీకు రాసుంటే అలాగే రా అంటాడు. సీత రాముణ్ణి అనుసరిస్తుంది. లక్ష్మణుడు సుమిత్ర అంతఃపురానికి వెళ్లి సుమిత్రకు విషయం చెప్తాడు. నీ అన్న రాముణ్ణి సేవించడం నీ భాగ్యం, వెళ్ళు నాయనా అని చెప్తుంది సుమిత్ర. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లడానికి బయలుదేరుతూ చివరిగా దశరథుడి దర్శనం కోసం వెళ్తారు. రాముణ్ణి చూసి దశరథుడు రామా రామా అంటూ పరుగు పరుగున వస్తూ తూలి కింద పడిపోతాడు. రాముడు తన తండ్రిని పట్టుకుని, నాన్న, నేను 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త, నన్ను ఆశీర్వదించండి అని దశరథుడికి నమస్కరిస్తాడు. రాముడు దశరథుడిని చూడ్డం అదే చివరిసారి. తర్వాత మళ్లీ శవపేటిక మీదే చూస్తాడు దశరథుడి శవాన్ని. రాముణ్ణి చూసి దశరథుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. తన ప్రాణం తనని వదిలిపోతున్నట్టుంటుంది దశరథుడికి. ఇదంతా చూస్తున్న కైకేయి దశరథుడి వెనక నుంచి వచ్చి, చాలే చాలు, త్వరగా వెళ్లమని చెప్పు అంటుంది కటువుగా. అది విన్న మంత్రి సుమంత్రుడు కైకేయి రాణి అని కూడా చూడకుండా, ఓసి నీచురాలా కైకేయి, నువ్వెంత దుర్మార్గురాలివి. రాముణ్ణి వెళ్లమన్నావు, వెళతానన్నాడు. అలా అన్నాక ఎవరు ఆగమన్నా ఆగడు. ఈ కాసేపు కొన్ని క్షణాలు తండ్రి కొడుకులు కలిసుండడం కూడా చూడలేకపోతున్నావు. కఠినురాలా, అయినా నిన్ననుకుని ఏం లాభం? వేప చెట్టు నుంచి ఎక్కడైనా తీపి తేనె పుడుతుందా? నీ తల్లి అలాంటిది, నీ రక్తంలోనే చెడు ఉంది. నీకు తెలుసా నీ తల్లి అలాంటిదో? నేను చెప్తాను విను. ఒకప్పుడు నీ తండ్రి ఒక మహర్షిని సేవించాడు. దానికి సంతోషించి ఆ మహర్షి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అన్నీ సమృద్ధిగా ఉన్న నీ తండ్రి ఏం కోరుకోవాలో తెలియక, స్వామి, పక్షులు, క్రిమికీటకాలు అన్నింటికీ ఏదో ఒక భాష ఉంటుందంటారు కదా, ఆయా భాషలన్నీ నాకు అర్థమయ్యేలా, ఆ విద్య నాకు తెలిసేలా వరమివ్వండి అని అడుగుతాడు. మహర్షి ఏంటో ఈ మనుషులు, వీళ్ల కోరికలు అనుకుంటూ సరే అని ఆ వరమిస్తాడు. కానీ నువ్వు సంకల్పం చేసినప్పుడే ఆ భాష నీకు అర్థమవుతుంది. అలా కాకుండా రోజు ఆ జీవుల భాషలన్నీ నువ్వు వింటే నీకు పిచ్చెక్కుతుంది. కాబట్టి నువ్వు ఏ కీటకం, ఏ పక్షి భాష వినాలని సంకల్పం చేశావో అదే నీకు వినిపిస్తుంది. ఈ విద్య నీకు తెలుసన్న విషయం నువ్వు ఎవరికి చెప్పినా నీ తల వేయి వక్కలైపోతుంది అని చెప్తాడు మహర్షి. ఒకసారి మీ అమ్మ నాన్న ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక చీమ తన భార్యతో ఏదో మాట్లాడుతుంది. అది విన్న నీ తండ్రి పకపకా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావని మీ అమ్మ అడుగుతుంది. ఏం లేదు, అది నీకు చెప్పేది కాదులే, వదిలే అంటాడు నీ తండ్రి. లేదు, చెప్పాల్సిందే అని పట్టుబడుతుంది మీ అమ్మ. అది నీకు చెప్పకూడదు, చాలా చిన్న విషయం, నీకు సంబంధించింది కాదు అంటాడు. అయినా సరే నేను నీ పాదాలొత్తుతుంటే నువ్వెందుకు నవ్వావు? నాకు చెప్పాల్సిందే అంటుంది. సుమంత్రుడు కైకేయితో అంటున్నాడు, ఓ కైకేయి, అప్పుడు మీ నాన్న అది ఒక మహర్షి మాట, అది నేను చెప్పకూడదు, చెప్తే నా ప్రాణం పోతుంది, అందుకే చెప్పనంటున్నాను, వదిలే అంటాడు. మీ అమ్మ ఏమందో తెలుసా? నీకేమైనా సరే నాకు అనవసరం, నాకు నువ్వెందుకు నవ్వావో చెప్పాల్సిందే అంటుంది. తన మొండితనంతో భర్త ప్రాణం కూడా లెక్క చేయలేదు మీ అమ్మ. ఇప్పుడు నువ్వు కూడా అంతే. రాముడు దూరమైతే నీ భర్త బ్రతకలేడని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు, దుష్టురాలా అంటాడు. ఇదంతా వింటూనే దశరథుడు ఏడుస్తూ రాముడితో అంటాడు, రామా, నువ్విప్పటి వరకు ఎప్పుడూ నా మాట కాదనలేదు, ఇది నా చివరి మాట. ఎలాగో వెళ్ళిపోతావు, ఎవరు చెప్పినా ఆగవు, రేపు వెళ్ళు, ఈ ఒక్కరోజు ఉండు, ఈ రాత్రి నా కళ్లల్లో రెప్పవేయకుండా నిన్ను చూసుకుంటాను, ఈ ఒక్కరోజు ఉండు అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. రాముడు, రేపైనా వెళ్ళాలి కదా నాన్న, చిరం దుఃఖస్య పాపిష్టం, భరించలేని దుఃఖాన్ని ఎక్కువసేపు భరించకూడదు కదా నాన్న అంటూ దశరథుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయి రథం ఎక్కి కూర్చుంటాడు. దశరథుడు ఏడుస్తూ రామా రామా అంటూ రాముడి వెనకాలే వెళ్తాడు. అయోధ్య ప్రజలంతా రాముడి రథానికి అడ్డుపడిపోతారు. రాముడు వెళ్లడానికి ఏ ఒక్కరూ ఒప్పుకోరు. కొందరు దశరథుడిని తిడతారు, కొందరు కైకేయిని, మరికొందరు ఏ పాపం ఎరుగని భరతుణ్ణి తిడుతూ ఉంటారు.
ఇదంతా కావాలనే ఒక పథకం ప్రకారం చేశారని రాముణ్ణి దూరం చేసుకోవడం ఇష్టం లేని అయోధ్య ప్రజలు రాముడి రథానికి అడ్డుగా నుంచుని ఏడుస్తూ అరుస్తూ వర్ణనాతీతం ఆ సన్నివేశం. వారందరి కన్నీళ్లు చూడలేని రాముడు, ఓ సూత యాహ్యంతి రథం పోనివ్వు అనగానే సూతుడు రథం కళ్ళెం పట్టుకుని లాగుతాడు. ప్రజలంతా ఒకేసారి అడ్డుపడి, ఓ సూత నువ్వు ఆ రథం కళ్ళెం వదిలేయ్, పోవద్దు, రాముణ్ణి దూరం చేసుకుని మేం బతకలేము. అమ్మా సీత నువ్వు ధన్యురాలివి, రాముణ్ణి నువ్వు నీడలా అనుసరిస్తున్నావు. ఓ లక్ష్మణ ఓసారి మా వైపు చూడు అంటూ ఏడుస్తూ ఉంటారు. రాముడు ఆ దుఃఖాన్ని చూడలేక సూత యాహి యాహి రథం పోనివ్వు అంటూ ఉంటాడు. ఇంతలో ఎవరో, ఓ రాజమాత రాజు పడిపోయాడు, దశరథుడు పడిపోయాడు అని బిగ్గరగా అరుస్తారు. దశరథుడు తూలుకుంటూ వస్తూ వస్తూ, ఓ సూత నేను చెప్తున్నాను తిష్టంతి ఆగిపో, వెళ్లడానికి వీల్లేదు అని అరుస్తూ వస్తూ పడిపోతాడు. రాముడు అది చూసి పడిపోయిన తన తండ్రి, అతన్ని పట్టుకుని ఏడుస్తున్న తల్లి, చిరం దుఃఖస్య పాపిష్టం సూత శీఘ్రం యాహి, ఈ దుఃఖం నేను భరించలేను, పోనివ్వు రథాన్ని అంటాడు రాముడు. ఓ సూత నేను ఇంత చెప్తున్నా నువ్వు రథాన్ని ముందుకు నడపవేంటి? నువ్వు తిరిగి వచ్చాక రాజాజ్ఞ ఎందుకు ధిక్కరించావని మా నాన్న అడుగుతాడని ఆలోచిస్తున్నావా ఏంటి? ఒకవేళ రాజు అలా అడిగితే ఆ జనఘోషలో నాకు వినబడలేదు అని చెప్పు, పోనివ్వు రథాన్ని అంటాడు రాముడు. మనుషులు రెండు సందర్భాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఏదైనా కష్టం వస్తుందన్న భయంతో, ఏదైనా లాభం పొందుదామనే ఉద్దేశంతో. మరి రాముడు ఏ సుఖం ఏ లాభం పొందుదామని అలా చెప్పమని ఉంటాడు? తన తండ్రి ప్రతిష్ట నిలబెట్టడానికి తాను అరణ్యాలకు వెళ్లడమే ధర్మం అని నిర్ణయించుకుని రథం పోనీయమంటున్నాడు. రాముడి రథం అరణ్యానికి బయలుదేరింది. అయోధ్య ప్రజలంతా, రామా నువ్వెక్కడుంటే మేము అక్కడే, నిన్ను దూరం చేసుకునే శక్తి మాకు లేదు అంటూ రాముడి రథం వెనకాలే వెళ్తారు. రథం అయోధ్య అంతఃపురం దాటి కొంత ముందుకు వెళ్లిన తరువాత తన వెనకే ఒక మహాసముద్రంలా వస్తున్న అయోధ్య ప్రజలను చూసి రాముడు రథాన్ని ఆపి లేచి నుంచుని ప్రజలందరికీ నమస్కరించి, ఇంతటి మీ ప్రేమను పొందడం నా భాగ్యం, మీ ప్రేమ నాకు అర్థమవుతుంది, తిరిగి మీ రుణం తీర్చుకునే పరిస్థితిలో నేనిప్పుడు లేను. కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్తున్నాను, భరతుడు వయసులో చిన్నవాడే కాని జ్ఞానంలో వృద్ధుడు, ఎవరిని కష్టపెట్టడు. నేను రాజుగా ఉంటే మీకు ఎలాంటి పాలన ఉంటుందో భరతుడు పాలనలో కూడా మీరు అంతే సంతోషంగా ఉంటారు. మీరంతా తిరిగి అయోధ్యకు వెళ్ళండి. మీలో ఎంతో మంది వృద్ధులు మహాపండితులు ఉన్నారు. మీరంతా ఇలా మీ సంధ్యావందనాలు అన్నీ మానుకుని నా వెంట రావడం, మీ ఈ ప్రేమకు తిరిగి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తిరిగి మీరంతా అయోధ్యకు వెళ్ళండి అని అందరికీ నమస్కరిస్తాడు. అందరూ ఏకకంఠంతో, మా పాదాలకు నిన్ను అనుసరించడం తప్ప వేరే తెలియదు రామా, నువ్వు ఎటువైపు వెళితే అటే మా అడుగులు అంటారు. రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ రథం ముందుకు సాగింది. అలా అయోధ్య నుంచి రథం తమసా నదీ తీరం చేరింది. సాయం సంధ్యా సమయం అవడంతో రథం అక్కడ ఆపారు. అంతా ఆ పూట ఆ నదిలో జలపానం చేశారు. ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. అయోధ్య ప్రజలంతా నిద్రపోయారు. ఒక జాములో రాముడు లేచి నిద్రిస్తున్న అయోధ్య ప్రజలందరికీ నమస్కరించి మెల్లగా లక్ష్మణుణ్ణి లేపుతాడు. లక్ష్మణ రథాన్ని ఉత్తర దిక్కుగా పోనివ్వు, అలా ముందుకు వెళ్లి మళ్లీ రథం వెనక్కి తీసుకువచ్చేయి, మనం ఇటువైపుగా ఇలా వెళదాము. ప్రజలంతా లేచాక రథం జాడలు చూసి ఉత్తర దిక్కు వైపుకు వెళ్లి రథం జాడ తెలియక తిరిగి అయోధ్యకు వెళ్లిపోతారు. వాళ్లు మళ్లీ లేచారా మనల్ని వెళ్లనివ్వరు. వీళ్లు మనతో వస్తే ఆకలి దప్పులతో ఆ అరణ్యాలలో వీళ్లు ఎన్నో బాధలు పడాలి, అలా వద్దు అని చెప్తాడు రాముడు. అలా రథం తమసా నది దాటి ముందుకు వెళుతుంది. నిద్ర మేల్కొన్న అయోధ్య ప్రజలు రామా రామా అంటూ అంతా చూస్తారు. రథం జాడలు పట్టుకుని ఇటుగా పోయింది అటుగా పోయింది అంటూ అన్ని వైపులా వెతికి రాముడు జాడ తెలియక పాదతో వెనక్కి వెళ్లిపోతారు. అయ్యో ఈ పాడు నిద్ర వల్లే మనం రాముణ్ణి దూరం చేసుకున్నాం అని వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు పాపం అయోధ్య ప్రజలు. తిరిగి అయోధ్యకు వచ్చిన ప్రజలు రాముడు లేని అయోధ్యను చూడలేకపోతారు. దీపం లేని గృహంలా, చంద్రుడు లేని ఆకాశంలా, నీళ్లు లేని నదిలా ఎక్కడా మనుషులు కనపడట్లేదు. రాముడి రథం అలా ముందుకు వెళ్ళింది. కోసల రాజ్యాన్ని దాటిపోతున్నారు. పక్కనే ఉన్న వత్స రాజ్యాన్ని చేరబోతున్నారు. వెనక్కి తిరిగి రాముడు అయోధ్య వైపు చూస్తూ నమస్కరించి, అమ్మా అయోధ్య, నీ ఒళ్ళో పెరిగాను, ఆడుకున్నాను, నీకు దూరమవుతున్నానన్న బాధ నా హృదయాన్ని పిండేస్తుంది, సెలవు, మళ్లీ 14 సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అంటాడు. అలా రథం గంగా తీరం చేరింది. రాముడి రథం గంగా తీరం చేరింది. అది శృంగబేలపురం. అక్కడ రాజు నిషాదరాజు గుహుడు, రాముడికి చిన్ననాటి స్నేహితుడు. రాముడు ఆ ప్రాంతానికి వచ్చాడన్న విషయం తెలిసిన గుహుడు పరుగు పరుగున తన పరివారంతో వచ్చి రాముణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. గుహుడు ఎంతో సంతోషంగా రాముణ్ణి చూసి, రామా, ఇన్నాళ్లకు మళ్లీ నిన్ను కలవడం నా భాగ్యం, నీ గురించి చాలా వింటూ ఉన్నాను,
ఇన్నాళ్లకు మళ్ళీ ఇలా నిన్ను చూస్తున్నాను అంటూ తను తెచ్చిన రకరకాల ఆహార పదార్థాలు వస్త్రాలు అన్నీ రాముడికిచ్చి, రామ ఇది తిను అంటూ అందిస్తూ ఉంటాడు. రాముడు తన స్నేహితుడు ప్రేమకు ఎంతో సంతోషించి, ఓ గుహుడా, నీ ప్రేమ చిన్నప్పుడే చూశాను, అది ఇప్పుడు 10ంతలయ్యింది. సుగుణవంతుల్లో ప్రేమ పెరుగుతూ ఉంటుందంటారు కదా, అలా. కానీ నేను నువ్విచ్చిన ఈ ఆహార పదార్థాలన్నీ తినలేను. పితృ ఆజ్ఞ మీద అరణ్యవాసం చేయబోతున్నాను. నేను అరణ్యాలలో దొరికే కందమూలాలు ఫలాలు మాత్రమే తినగలను. నన్ను మన్నించు అంటాడు రాముడు. రామ, ఇన్నాళ్లకు కలిసిన నీకు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నాకుంటుంది కదా అంటాడు గుహుడు. నువ్వు చేసింది మామూలు విషయమని నేను అనుకోవట్లేదు గుహుడా. రాజువై ఉండి కూడా ఈ స్నేహితుడి కోసం అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేశావు. ఇది సామాన్య విషయమని నేను అనుకోవట్లేదు. నువ్వు కాబట్టే అలా చేయగలిగావు అంటాడు రాముడు. రాముడంటాడు, ఓ గుహుడా, నాకు నీ సహాయం కావాలి. నేను నీ సమక్షంలో జడదారిని కావాలనుకుంటున్నాను. అరణ్యాలలో కేశ సంస్కారాలు అవి చేయలేము కాబట్టి మహర్షులు ఋషులు ఎలా అయితే జడను ముడివేసుకుంటారో అలా నేను వేసుకుంటాను. నువ్వు మర్రిపాలు తెచ్చి ఇవ్వు అని అడుగుతాడు. ఇంతకాలానికి కలిసిన స్నేహితుడికి తానిస్తుంది మర్రిపాల అనుకుంటూ దుఃఖపడుతూనే తెచ్చిస్తాడు గుహుడు. రాముడు వాటిని తలపై వేసుకుని జడదారి అవుతాడు. ఇంకా రాముడు ప్రవహిస్తున్న ఆ గంగను దాటేందుకు ఒక పడవ అడుగుతాడు. గుహుడు రాముడికి పడవ సిద్ధం చేసి, రామా, నీకు క్షేమం కలుగుగాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాముడు సుమంత్రుడికి కూడా చెప్తాడు, సుమంత్ర, ఇక్కడి నుంచి నేను, లక్ష్మణుడు, సీత మేం ముగ్గురము ముందుకు వెళ్తాము. నువ్వు ఈ రథంతో తిరిగి అయోధ్యకు వెళ్ళిపో అని చెప్తాడు. సుమంత్రుడు, నిన్ను తీసుకువచ్చిన రథం నువ్వు లేకుండా తిరిగి ఎలా పోయేది రామా అని దుఃఖపడతాడు. రాముడు, ఓ సుమంత్ర, నువ్వు నా మీదున్న ప్రేమతో ఏదేదో మాట్లాడుతున్నావు. వెళ్ళి నా తండ్రిని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానని చెప్పు. నా తల్లికి చెప్పు, భరతుడితో ఎప్పటిలా ప్రేమగా ఉండమని నా మాటగా చెప్పు. భరతుడికి నా ఆశీస్సులు అందించు అని చెప్పి ఆ పడవపై రాముడు, లక్ష్మణుడు, సీత గంగానది దాటుతారు. సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతాడు. వాల్మీకి రామాయణం అంతా జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. తర్వాత వచ్చిన ఇతర రామాయణాలు తులసి రామాయణం, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, కంబన రామాయణం, ఏకనాథ రామాయణం, ఇంకా ఇతర రామాయణాలు అనేక భాషల్లో జ్ఞానంతో పాటు భక్తి కూడా ప్రధానంగా అత్యద్భుతంగా పండించారు. జై శ్రీరామ్. రాముడు, లక్ష్మణుడు, సీత గుహుడు ఏర్పాటు చేసిన పడవపై గంగానది దాటి అవతలి తీరం చేరారు. ఇక్కడ మనం ఒక కథ వింటాం. మహాభక్తుడైన ఆ పడవవాడికి ఒక సందేహం వచ్చి రాముడితో అంటాడు, రామా, నీ పాదం తగిలి రాయి ఆడదైపోయిందట కదా. నా పడవ చెక్క ముక్కలు మేకులతో చేసింది. నువ్వెక్కితే నీ పాదం తగిలి ఆ చెక్కలు ముక్కలు ఆడవాళ్ళైపోతే నా పడవ పోతుంది. నాకు ఈ సందేహం ఉంది అంటాడు. రాముడు, అలా ఏం కాదు, నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నన్ను ఎలా అయినా సరే ఆ తీరం చేర్చు అని అందర్నీ తీరం చేర్చే రాముడు తనని తీరం చేర్చమని ఆ పడవవాడిని అడుగుతాడు. అయినా పడవవాడు ఒప్పుకోడు. ఇంతలో లక్ష్మణుడు ముందుకు వచ్చి, అదేమీ కాదయ్యా, అది రాముడి పాదం వల్ల కాదు. ఆయన పాదానికేదో ధూళి అంటుకుంది, దానివల్ల అలా జరిగింది. నువ్వు ఒక పని చెయ్యి, నీళ్లు తెచ్చి ఆయన పాదాలు బాగా కడిగేయి, నీ సంశయం పోతుంది అంటాడు. ఈ కథంతా తులసి రామాయణంలో అత్యద్భుతంగా భక్తిని పండిస్తూ ఉంటుంది. పడవవాడు సరేనని ఒక కొయ్య పాత్రలో నీళ్లు తెచ్చి రాముణ్ణి అందులో పాదాలు పెట్టి నుంచోమంటాడు. తన 2 చేతులతో రాముడి పాదాలు కడిగేస్తూ ఉంటాడు. అరికాళ్లల్లో ఇంకా ఏమైనా మట్టి ఉందేమో అని అతని అరచేతులు పెట్టి వాటి మీద రాముణ్ణి నుంచోమంటాడు. ఎంత కష్టం! రాముడు ఎలాగోలా నుంచుంటాడు, కదిలిపోతూ ఉంటాడు. పడవవాడు, ఓ రామ, కదిలిపోతున్నావు, పడిపోతావు, నన్ను పట్టుకో అంటాడు. ఇదెక్కడి గొడవయ్యా, పాదాలు కడుగుతా అన్నావు, కొయ్య పాత్రలో నుంచో అన్నావు, ఇప్పుడు నీ అరచేతుల మీద ఎలా అయ్యా కదలకుండా నుంచునేది అంటూ ఆ పడవవాడి తల మీద రాముడు తన 2 చేతులు వేసి అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. దేవతలు ఆ పడవవాడి భాగ్యానికి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తారు. మొత్తానికి పడవవాడి సంశయం తీరి రాముణ్ణి పడవ ఎక్కించుకుంటాడు. ఇక్కడ గంగమ్మకు కూడా ఒక సందేహం ఉందట. గంగమ్మ అనుకుంటుందట, నా తండ్రి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా వచ్చాడని నదిలో ప్రయాణిస్తున్న మహర్షులు ఋషులు వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు. అది నేను విన్నాను, ఇది నిజమేనా, ఈయనేనా ఆయన అని. ఎప్పుడైతే పడవవాడు నీళ్లతో రాముని పాదాలు కడిగాడో అప్పుడు గంగ సంశయం కూడా తీరిపోయిందట. అలా పడవ ముందుకు సాగింది. పడవవాడు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు తిప్పుతాడు, మళ్ళీ ముందుకు, మళ్ళీ వెనక్కి, ఇలా తిప్పుతూ ఉంటాడు. రాముడంటాడు, ఏమైంది, ఎందుకలా వెనక్కి ముందుకి తిప్పుతున్నావు, మనం వెళ్లాల్సింది అటు కదా అంటాడు.
నాకు దారి తెలుసులేవయ్యా అంటాడు పడవవాడు. ఓ రామ, అయినా మీ అమ్మ 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పింది, అంతేగాని ఇక్కడ ఇన్నాళ్ళుండు అక్కడ అన్నాళ్ళుండు అలా ఏమైనా చెప్పిందా అంటాడు. అలా ఏమీ లేదంటాడు రాముడు. మరింకేం, మాతో కూడా కాసేపు ఉండవయ్యా, ఏముందందులో అంటూ పడవవాడు మొత్తానికి ఎలాగో తీరం చేర్చాడు. రాముడు సీత దగ్గరున్న ఒక చిన్న బంగారు వస్తువేదో తీసి పడవవాడికి ఇవ్వబోతాడు. నేను సగోత్రీల దగ్గర ఏమీ తీసుకోను వద్దంటాడు పడవవాడు. గంగానది అవతలి తీరం చేర్చిన పడవవాడికి రాముడు ఒక చిన్న బంగారు వస్తువు ఇవ్వబోతాడు. వద్దు, సగోత్రీల దగ్గర నేనేమీ తీసుకోను అంటాడు పడవవాడు. లక్ష్మణుడు ఆశ్చర్యంతో, ఏంటి సగోత్రీలమా? ఎవరనుకుంటున్నావు మమ్మల్ని? మేము అయోధ్య రాజు దశరథుని కుమారులం, రామలక్ష్మణులం, నీకు సగోత్రీలమేంటి అంటాడు. నిన్ను కాదులేవయ్యా, నేను ఈయన్నంటున్నాను అంటూ రాముణ్ణి చూపిస్తూ, ప్రతిరోజు నేను అనేక మందిని గంగానది దాటిస్తూ ఉంటాను, ఈయన జీవన నది దాటిస్తూ ఉంటాడు అంటూ రాముడికి నమస్కరిస్తాడు పడవవాడు. పడవ దిగిన సీతారామ లక్ష్మణులు చాలా దూరం నడిచి వశిష్ఠ ఆశ్రమం కూడా దాటి ముందుకు వెళ్లి ఒక ప్రశాంతమైన చోట ధ్యానానికి అనుకూలంగా ఉండేలా ఎత్తైన ప్రదేశం పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉండేలా ఉన్న ఒక ప్రదేశాన్ని చూసి రాముడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ ప్రదేశం మనకి చాలా అనుకూలంగా ఉంది, ఇక్కడే మనం ఉందాం అంటాడు. లక్ష్మణుడు సరే అని అన్నావదినలను అక్కడే ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉండమని ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. లక్ష్మణుడు కాసేపటికి తిరిగి వచ్చి ఒక కొయ్య పాత్రలో నీళ్లు, ఆ ప్రదేశంలో దొరుకుతున్న రకరకాల పళ్ళు తెచ్చి రాముడికి సీతకి ఇచ్చి, అన్న మీరివి తింటూ ఉండండి, నేను కుటీరం సిద్ధం చేసేస్తాను అంటాడు. రాముడు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం తెలుసు పాపం లక్ష్మణుడికి, చిన్నప్పటి నుంచి తను కూడా అంతఃపురంలోనే కదా ఉన్నాడు అనుకుంటూ, నాయనా లక్ష్మణ నేను వస్తాను అంటూ ఏదో చెప్పబోతూ ఉంటాడు. లక్ష్మణుడు, నేనున్నాను కదా అన్నా, నేను చేసేస్తాను, మీరు వదిన ఈ పళ్ళు తిని విశ్రాంతి తీసుకోండి అంటూ ముందుగా వెళ్లి ఒక స్థలాన్ని చూస్తాడు, వాస్తు అనుకూలంగా ఉండేలా. ఆ ప్రదేశాన్ని సమతుల్యంగా చక్కగా చదును చేశాడు. కొన్ని గుంజలు తెచ్చి నాటాడు. మళ్లీ వెళ్లి వెదురు బద్దలు, వాసాలు అవి తెచ్చి వాటిని కూడా నాటి పెండెలతో వాటిని గట్టిగా కట్టాడు. గోడల కోసం మరికొన్ని వెదురు బద్దలు తెచ్చి వాటిని తడికల్లాగా అల్లి వాటిని గోడల్లా నిలబెట్టాడు. ఆకంతా పోగు చేసి ఇంటి కప్పులా కప్పాడు. ఎక్కడికో దూరంగా వెళ్లి ఎండుగడ్డి తెచ్చి ఈ ఆకుపై మళ్లీ కప్పాడు. చిన్న చినుకు కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా గోడల్లా నిలబెట్టిన తడికలకు బయటంతా ఎర్రమట్టి తెచ్చి చక్కగా అలికాడు. లోపలేమో పొట్టమన్నుతో అలికాడు. ఇంకా నదీ తీరాల్లో దొరికే చిన్న చిన్న రాళ్లు, రంగురంగుల రాళ్లను పోగు చేసి వాటిని ఈ తడికల మీద అక్కడక్కడ అందంగా ఉండేలా అలంకరిస్తూ అతికించాడు. ఎంతో అందంగా కుటీరం సిద్ధం చేసి రాముడి దగ్గరికెళ్లి రెండన్నా అంటూ ఆహ్వానిస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ చేతులు చూసి రాముడు కళ్ళల్లో నీళ్లు, వేసవి కాలంలో పడిన వడగళ్లల్లా ఉన్నాయట లక్ష్మణుడి చేతులపై బొబ్బలు. లక్ష్మణుడికి ఆ ధ్యాసే లేదు రాముడు చూసే వరకు. రాముడు ఒక్కసారి లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకుని, ఎప్పుడు నేర్చుకున్నావురా ఈ పనులన్నీ? నా సేవలో ఇలా కష్టపడేందుకేనా లక్ష్మణ నువ్వు పుట్టావు? నాన్నకు దూరమై నేను క్షణం కూడా బతకలేను, అయినా ఇంకా బ్రతికున్నానంటే నీ వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. లక్ష్మణుడు అద్భుతంగా కుటీరం సిద్ధం చేశాడు. అంతా ఊహే. ఎప్పుడు చేశాడు ఆ పనులన్నీ? రాముడి మీద ఉన్న ప్రేమ తప్ప మరేమీ తెలీదు లక్ష్మణుడికి. ఎక్కడ మనసుంటే అక్కడ మార్గం ఉంటుందంటారు కదా, అలా. సీతారాములు కుటీరంలో ప్రవేశించారు. లక్ష్మణుడు బయటే కాపలా కాస్తూ ఉన్నాడు. రాత్రి సమయం కదా, అరణ్యాల్లో క్రూర మృగాలు అవి వస్తాయేమో అని. అక్కడ అయోధ్యకు కాళీరథంతో తిరిగి వచ్చిన సుమంత్రుణ్ణి చూసి అయోధ్య ప్రజలు బోరున ఏడుస్తూ, సుమంత్ర వచ్చేశావా, రాముణ్ణి దించేసి వచ్చేశావా, ఇంత కఠినమైన మనసా నీది, ఇలాంటి వాడివా అంటూ అరుస్తూ ఉంటే సుమంత్రుడు తల వంచుకుంటాడు. రాజు దశరథుడికి తను తిరిగి వచ్చిన విషయం చెప్పాలి కదా అని అంతఃపురానికి వెళ్తాడు. అక్కడ దశరథుడు ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటాడు. సుమంత్రుడు మహారాజా అని పిలుస్తాడు. దశరథుడికి వినపడదు, అందుకే పలకడు. అక్కడే ఉన్న కౌసల్య, నిన్నే పిలుస్తున్నాడు సుమంత్రుడు. సుమంత్రుడు వచ్చాడు. వినపడి కూడా వినపడినట్టు నువ్వు నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరో ఉన్నారని నువ్వు భయపడి మాట్లాడట్లేదేమో. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు. రాముణ్ణి ఆ అరణ్యాలలో దించేసే వచ్చాడు సుమంత్రుడు, తనేమీ కూడా తీసుకుని రాలేదు అంటుంది కఠినంగా. దశరథుడు ఏడుస్తూ, సుమంత్ర వచ్చేశావా? ఎలా ఉన్నాడు నా రాముడు? ఏం చేస్తున్నాడు? ఆ అరణ్యంలో ఆ కంటకాల మధ్య నడుస్తూ పోతూ ఉన్నాడా? ఏం తిన్నాడు నా రాముడు? అక్కడే ఆ చెట్ల కింద పడుకున్నాడా? లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? సీత ఎలా ఉంది? చూసావా సుమంత్ర, ఎలా బతికాను? 19,000 సంవత్సరాలు ఎంతో గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాను.
ఇప్పుడు ఇలాంటి పని చేశాను, రాముణ్ణి పంపించేశాను. ఎలాంటి వారు పుట్టారు రఘువంశంలో? దిలీపుడు, భగీరథుడు అటువంటి వారు పుట్టిన వంశంలో నేను ఇలాంటి వాణ్ణి పుట్టాను సుమంత్ర. నా ప్రాణం పోయేలా ఉంది. రాముడి గురించి ఏదైనా మాట చెప్పు, రాముడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ దుఃఖపడతాడు. సుమంత్రుడు, మహారాజా, రాముడు వంగి చేతులు జోడించి, సుమంత్ర, నా తండ్రికి నా సాష్టాంగ నమస్కారం అని చెప్పు. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని చెప్పు. ఆయన్ని నా గురించి దిగులు పడొద్దని, నేను 14 సంవత్సరాల తర్వాత వచ్చేస్తానని చెప్పు. నాకు ఏ కొరత లేదు, నేను సుఖంగా ఉన్నానని చెప్పు. దశరథుడు ఇంకా రాముడేమన్నాడు అని అడిగితే, భరతుడిని ఎవరూ కష్టపెట్టొద్దని, భరతుడు చక్కటి పాలన ఇస్తాడని చెప్పు. నా తల్లి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పు. నేను దూరం అయ్యానన్న బాధతో నా తల్లి నా పినతల్లిని ఏమైనా అంటుందేమో, అలా అనొద్దని నా మాటగా చెప్పు. మరి లక్ష్మణుడేమన్నాడని అడిగితే, లక్ష్మణుడు మాత్రం మేము అడవిలో ఉన్నామని ఆ ముసలాయనికి చెప్పు. అడవిలో ఉన్నా ఎంతో సంతోషంగా ఉన్నామని, రాముడికి ఏ కొరత లేదని, నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నానని చెప్పు. ఆయన అనుకున్నది సాధించాడు. ఆయన భార్యతో ఆయన్ని సంతోషంగా ఉండమని చెప్పు అంటాడు. లక్ష్మణుడి ఆవేశమంతా తన తండ్రి ధర్మం పక్కన పెట్టేశాడనే కాని ఏ పరిస్థితుల్లో అలా చేశాడు అన్న ఆలోచన ఆయనకి అందట్లేదు. మరి సీత ఎలా ఉంది అంటాడు దశరథుడు. సీత ఏమీ మాట్లాడలేదు, తల వంచుకుని ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు నేల మీద పడడం నేను చూశాను మహారాజా అంటాడు సుమంత్రుడు. సీతారామ లక్ష్మణులను అరణ్యంలో దింపి వచ్చిన మంత్రి సుమంత్రుడితో దశరథుడు మాట్లాడుతున్నాడు. సుమంత్ర, నా వల్ల కావట్లేదు. నా ప్రాణాలు నిలిచేలా లేవు. ఎలా అయినా సరే రాముణ్ణి తిరిగి తీసుకురా, లేదంటే నన్నైనా రాముడి దగ్గరికి తీసుకువెళ్ళు అని కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు దశరథుడు. అది విని కౌసల్య, గతజల సేతు బంధనం, నీళ్లన్నీ పోయాక వారధి కడుతున్నావా? ఇంతమందిని దుఃఖపెట్టావు. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, అయోధ్య ప్రజల్ని, మంత్రుల్ని, నన్ను ఇంతమందిని దుఃఖపెట్టడం ఒక్కడి వల్ల అవదు. అది నీ వల్లే అయింది. ఇంతమందిని నువ్వు దుఃఖపెట్టింది నీ చిన్న భార్యని సంతోషపెట్టడానికి, నీ కుమారుడు భరతుణ్ణి రాజుని చేయడానికే కదా. నువ్వు, నీ చిన్న భార్య, నీ కుమారుడు అంతా సంతోషంగా ఉండండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది కౌసల్య. కౌసల్య ఏడుస్తూ సుమంత్రుణ్ణి అడుగుతుంది, సుమంత్ర, ఇంకా నా బిడ్డ రాముడు ఎలా ఉన్నాడు, ఏం చెప్పాడు అని. అమ్మా రాముడు, నేను దూరం అయ్యానన్న బాధతో నా తల్లి ఏదైనా కష్టం కలిగించేలా నిష్ఠూరంగా నా తండ్రితో మాట్లాడుతుందేమో. అది విని నా తండ్రి ఎంత కుమిలిపోతాడో. దయచేసి అలా మాట్లాడొద్దని, నన్నెంత ప్రేమగా చూసుకుంటుందో భరతుణ్ణి కూడా అంతే ప్రేమగా చూసుకోమని నా మాటగా నా తల్లికి చెప్పు అని చెప్పాడు అని చెప్తాడు సుమంత్రుడు. సుమంత్రుడు దశరథుడి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథుడు మెల్లగా కౌసల్య దగ్గరకు వచ్చి కౌసల్యతో అంటున్నాడు, కౌసల్య, ఒక్క మాట చెబుతా విను. నా భార్యల్లో నువ్వెంత శ్రేష్ఠురాలివో, ఎంత ధర్మవంతురాలివో నాకు తెలుసు. మన వివాహమైంది మొదలు ఏ రోజు నువ్వు నన్ను కష్టపెట్టలేదు. నన్నే కాదు, నువ్వు ఎవరినీ కష్టపెట్టలేదు. కానీ సమయాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం న్యాయమేనా? ఒక్కోసారి తెలియక మనం ఏదో తింటాం, దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఏం తప్పు చేశానో ఏమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకగలనా? నీకు తెలీదా? నేను చెప్తున్నాను విను. ఇక నేను బ్రతకను. రేపు నా మేను రాలిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీకు కష్టంగా అనిపిస్తుంది. ఇవి నాకు చివరి ఘడియలు. ఇది నిజం. ఈ కొన్ని ఘడియలైనా నాకు శాంతి భిక్ష ప్రసాదించు కౌసల్య అని దశరథుడు ఏడుస్తూ తన 2 చేతులు జోడించి ముందుకు పెట్టి కౌసల్యను వేడుకుంటాడు. కరిగిపోయిన కౌసల్య దుఃఖపడుతూ దశరథుడు 2 చేతులు పట్టుకుని పశ్చాత్తాపంతో తన తల మీద పెట్టుకుంటుంది. విరబూసిన పద్మాల్లా ఉన్నాయట ఆ 2 చేతులు. రాముడి మీద ఉన్న ప్రేమతో, రాముడు దూరమయ్యాడన్న బాధతో అలా మాట్లాడిందే కాని భర్తను నిందించడం ఆమె ఉద్దేశం కాదు. కౌసల్య ఏడుస్తూ, ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టేదాన్నా నేను? అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. సోకో నశయితే ధర్మం, సోకో నశయితే శృతం, సోకో నశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుహు. శోకం ధర్మాన్ని నాశనం చేస్తుంది. భర్తను నిందించడం ధర్మం కాదు, అది నాకు తెలుసు. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. శోకం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, సమస్తాన్ని నాశనం చేస్తుంది శోకం. శోకానికి సమానమైన శత్రువు మరొకటి లేనే లేదు. అలాంటి శత్రువు చేతిలో నేను పడిపోయాను, నన్ను క్షమించండి అంటూ బోరున ఏడుస్తుంది కౌసల్య. ఒక్కోసారి వర్షాకాలంలో నదులు ప్రవహిస్తూ వచ్చి ఏటి గట్లను ఎలా తెంపేస్తాయో అలా ఈ శోకం అనేది నా గుండెలను బ్రద్దలు చేసేస్తోంది. ఈ 5 రోజుల నుంచి రాముడి జ్ఞాపకాలు ఒక ప్రవాహంలా వచ్చి నన్ను ముంచేస్తున్నాయి. ఈ దుఃఖం అంతకంతకు మించిపోతోంది. నన్ను క్షమించండి అంటూ దశరథుడి పాదాల మీద పడుతుంది కౌసల్య.
కౌసల్య, నేను రాముణ్ణి వద్దనే చెప్పాను. ఒక శిఖరంలా ధర్మాన్నే పట్టుకుని నుంచున్నాడు కౌసల్య. రాముడు నా మాట వినలేదు. వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళిపోయాడు. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకలేకపోతున్నాను కౌసల్య అంటూ ఏడుస్తూ కౌసల్య ఒళ్ళో పడుకుని పోతాడు దశరథుడు. దశరథుడు ఇంకా చెప్తున్నాడు, కౌసల్య, కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నాకు వివాహం కాకముందు నేను యవ్వనంలో ఉన్నప్పుడు శబ్దవేది అనే విద్య నేను నేర్చుకున్నాను. అది ఎంతో ఆసక్తిగా ఉండేది. శబ్దం వినిపించినప్పుడు ఆ శబ్దానికి ఆధారంగా చేసుకుని అటుగా బాణం వేయాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఆ విద్య ఎక్కువ మందికి తెలీదు. నేను ఎంతో ఆసక్తితో ఆ విద్య నేర్చుకుని ఆ విద్యను ప్రయోగించేవాడిని. వేటకు వెళ్ళినప్పుడు ఎన్నో జంతువులను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి నేను వేటాడాను. ఒకసారి నేను అరణ్యానికి వేటకు వెళ్ళినప్పుడు అది వర్షాకాలం, సాయం సంధ్యా సమయం అవుతోంది. అది నిండు పౌర్ణమి. ఒక కుండ నీటిలో ముంచిన శబ్దం వినబడింది. అది నాకు ఒక ఏనుగు తొండంతో నీళ్లు తాగుతున్న శబ్దంలా అనిపించి నేను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి ఆ జంతువును వేటాడడానికి ఒక బాణం వేశాను. ఆ బాణం తగిలి అయ్యో అయ్యో అంటూ అరుస్తూ ఒక మనిషి అరుపు వినిపించింది. నేను పరుగున వెళ్లి చూశాను. అది ఒక ముని బాలుడు. నా బాణం తగిలి బాధతో అరుస్తూ ఉన్నాడు. నువ్వు రాజువా? ప్రజలను కాపాడాల్సిన నువ్వు, నేను మునిబాలుణ్ణి. నీకేం హాని చేశానని నన్నిలా కొట్టావు? నా తల్లిదండ్రులు అంధులు. వాళ్లకి దాహానికని నీళ్లు కావాలని అడిగితే నేనిలా వచ్చాను. వాళ్ళకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు నన్నిలా కొట్టావు, దుర్మార్గుడా. నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. నా తల్లిదండ్రులు గొప్ప తపస్సులు. వాళ్ళు ఇక్కడ జరిగిందంతా తెలుసుకోగలరు. నువ్వెళ్ళి వాళ్ల దాహం తీర్చి జరిగింది జరిగినట్టుగా వాళ్లకి చెప్పు. వాళ్ళు నిన్ను క్షమిస్తారు. రాజా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఈ బాణం ఎలా అయినా తీసేయి అంటాడు ఆ మునిబాలుడు. బాణం తీస్తే చనిపోతాడు. ఒకవేళ ఈ బాణం తీస్తే నేను చనిపోతే నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని భయపడుతున్నావేమో. నేను నిన్ను క్షమిస్తున్నాను. రాజా, ఈ బాణం తీసే. ఈ బాధ నేను భరించలేకుండా ఉన్నాను అని వేడుకుంటాడు ఆ మునిబాలుడు. నేను ఆ బాణం తీసేశాను. నా కళ్ల ముందే ఆ మునిబాలుడు తన ప్రాణాన్ని విడిచాడు. నేను భయంతో ఆ బాలుడు చెప్పిన కుటీరానికి వెళ్ళాను. నా అలికిడి విని, నాయనా వచ్చావా? ఇంతసేపేంటి? నువ్వు క్షేమమా? ఎందుకు ఇంతసేపు ఉన్నావు? దాహానికి నీళ్లు తెస్తానని వెళ్ళావు, ఇంతసేపు వరకు రాలేదు. ఏమైంది? మాట్లాడవేంటి అంటూ కంగారుగా అడుగుతున్నారు ఆ ముని దంపతులు. నేను ఏమీ మాట్లాడకుండా వాళ్లకి దాహానికి నీళ్ళివ్వబోయాను. అడుగుతుంటే మాట్లాడకుండా నీళ్ళిస్తావేంటి? నువ్వు మాట్లాడితేనే మేము నీళ్లు తాగుతాం అని గట్టిగా పట్టుపట్టారు ఆ ముని దంపతులు. నేను వాళ్ల పాదాల మీద పడి జరిగిందంతా వాళ్లకి చెప్పాను. వాళ్ళు ఎంతో దుఃఖంతో, చీమకు కూడా అపకారం చేయని మా బిడ్డని నువ్వు కొట్టి చంపావు. కాబట్టి నువ్వు ఇలానే పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించారు కౌసల్య. ఆ మునిదంపతులు దుఃఖంతో మా బిడ్డ దగ్గరికి మమ్మల్ని ఎలా అయినా తీసుకువెళ్ళు అని నన్ను అడిగారు. నేను వాళ్ళని వాళ్ళ బిడ్డ దగ్గరికి తీసుకువెళ్లాను. వాళ్ళు ఏడ్చి ఏడ్చి దుఃఖపడుతూ అక్కడే ఇద్దరూ మరణించారు. కర్మ ఫలాలు ఎవరూ తప్పించుకోలేరు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ముని దంపతులు, వారి బిడ్డ పడిన బాధ, వారి మరణానికి కారణం నేనే అయ్యాను. ఈరోజు నేను నా బిడ్డను దూరం చేసుకుని అంతటి దుఃఖాన్ని నేను పొందుతున్నాను. రామా రామా అంటూ ఏడుస్తూ ఉంటాడు దశరథుడు. కౌసల్య, నన్ను క్షమించండి, తెలియక ఏదేదో మాట్లాడాను అని కౌసల్య కూడా దుఃఖపడుతుంది. సుమిత్ర కూడా అక్కడే ఉంది. అర్ధరాత్రి అయ్యింది. రాముడు అయోధ్య విడిచి వెళ్ళి అది 6వ రోజు. దశరథుడు ఏడ్చి 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 అలా కాసేపు కళ్ళు మూసుకుంటాడు. రాజు పడుకున్నాడు కదా అని కౌసల్య, సుమిత్రలు కూడా అలా కాసేపు నిద్రలోకి వెళ్తారు. ఇంతలో దశరథుడికి మెలకు వస్తుంది. ఆయనకు తెలుస్తూ ఉంటుంది అవి ఆయనకు ఆఖరి క్షణాలని. కౌసల్యకు, సుమిత్రకు ఏదో చెప్దామని ఇలా పక్కకు తిరుగుతాడు. కాని వారి రూపం కూడా సరిగ్గా కనపడట్లేదు దశరథుడికి. వాల్మీకి రామాయణం ప్రకారం రామ 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 అంటూ 6 సార్లు రామనామం చెప్పి దశరథుడు తన ప్రాణాలు విడిచేస్తాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్లిన 6వ రోజు 6 సార్లు రామనామం చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు దశరథుడు. చిద్యమానం ఇవ అసక్తః త్రాతుమన్యో నగో నగః అంటారు వాల్మీకి మహర్షి. అంటే అరణ్యాలలో చూస్తే వరుసగా చెట్లుంటాయి. బాగా గాలొచ్చినప్పుడు చెట్లు అటు ఇటు ఊగుతూ కదులుతూ ఒకదాన్నొకటి తాకుతూ ఆడుకుంటున్నట్టుగా ఉంటాయి. అదే ఒకడు ఒక గొడ్డలితో ఒక చెట్టును నరుకుతూ ఉంటే మిగిలిన చెట్లు చూస్తూ ఉంటాయి కానీ ఏమీ చేయలేవు. అలాగే దశరథుడు అంత గొప్ప రాజు, కానీ మరణం సమీపించినప్పుడు చుట్టూ ఎందరో ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు కదా. అలా రాజు ఎప్పుడో అర్ధరాత్రి చనిపోతే ఉదయం మంది మాగదాలతో స్తోత్రపఠనం చేస్తూ రాజును నిద్రలేపేవారు వచ్చే వరకు రాజు చనిపోయిన విషయం ఎవ్వరికీ తెలియదు. అప్పటికి రాజు పోయి 6-7 గంటలైంది.
వశిష్ఠుడు మొదలైన వారు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ముందు శరీరం పాడవకుండా తైలద్రోణిలో పెట్టిస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవ్వరూ లేరు ఆ సమయానికి. ఇప్పుడు రాజుగా ఎవరిని నియమించాలి, ఏంటి మన కర్తవ్యమని అంతా వశిష్ఠుణ్ణి అడిగితే వశిష్ఠుడు రాజు నిర్ణయించిందే కదా, భరతుణ్ణి రాజుని చేద్దాం, భరతుణ్ణి పిలిపిద్దామని చక్కటి చారుల్ని పిలిచి మీరు వెళ్లి భరతుణ్ణి తీసుకురండి, ఇక్కడ జరిగింది ఏమీ చెప్పొద్దు, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని మాత్రమే చెప్పండి, ఇక్కడ అంతా క్షేమమా అని భరతుడు అడిగితే అంతా క్షేమమే అని చెప్పండి అని పంపిస్తారు చారుల్ని. అక్కడ భరతుడికి తెల్లవారుజామున ఒక దుస్వప్నం వస్తుంది. ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైందని చుట్టూ ఉన్నవారు అడిగితే నాకు ఒక కల వచ్చింది, మా నాన్న ఎక్కడో పైనుంచి పడిపోతూ ఉన్నాడు, కింద ఏదో గోమయం ఉన్న గుంటలో పడిపోయాడు, ఇంకా ఏదో తైలంలో పడిపోయి మా నాన్న తైలం తాగేస్తూ ఉన్నాడు అని చెప్తుండగానే ఆ చారులు వస్తారు. వారిని చూసి గుండాగినంత పనైంది భరతుడికి. ఏమైంది వీళ్ళొచ్చారు అని పరుగున వెళ్లి వాళ్ళని అడుగుతాడు. ఎలా ఉన్నారు, మా నాన్న ఎలా ఉన్నారు, మా అన్న ఎలా ఉన్నాడు, మా ముగ్గురు తల్లులు ఎలా ఉన్నారు, అయోధ్య ప్రజలు ఎలా ఉన్నారు అని పేరు పేరున అడుగుతాడు భరతుడు. అక్కడ అంతా క్షేమం, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని చెప్తారు చారులు. ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు భరతుడు. మాకు తెలియదంటారు చారులు. రాముడికి యువరాజ పట్టాభిషేకం నిర్ణయించుంటారు, అందుకే తనని రమ్మన్నారు అనుకుని సంతోషంతో భరతుడు వెంటనే బయలుదేరతాడు. చారులు అయోధ్య నుంచి వెళ్లి భరతుడిని తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. మధ్యలో గుర్రాలకు ఆహారం పెట్టడానికి, తమేదైనా తినటానికి మాత్రమే ఆగారు. అయోధ్య పొలిమేరలు చేరారు. భరతుడు అడుగుతాడు, సారథి మనం వెళుతుంది అయోధ్యేనా అని. ఎందుకంటే మునుపటిలా రోడ్ల మీద వాహనాల చప్పుళ్లు గాని, మనుషుల అలికిడి గాని ఏదీ లేదు. వాయిద్యాల చప్పుళ్లు లేవు, రోడ్ల మీద పూల అంగళ్ళు లేవు. ఏ ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టినట్టుగా కనిపించటం లేదు. రథం బ్రాహ్మణ వీధుల్లో వెళుతూ ఉంటే ఏ ఇంట్లో నుంచి వేదపఠనం జరుగుతున్నట్టుగా వినపడట్లేదు. ఒక భయానక శ్మశాన వాతావరణంలా ఉంది అయోధ్య. బయట ఎవరూ జనాలు లేరు. ఎవరన్నా ఉన్నా భరతుడు రథం మీద వస్తున్నాడని చూడగానే భరతుడి మొహం చూసి మొహం తిప్పుకుని లోపలికి వెళ్లిపోతున్నారు. భరతుడి రథం అయోధ్య అంతఃపురం చేరింది. భరతుడు రథం దిగి నేరుగా తండ్రి దశరథుడి గదికి వెళ్తాడు. అక్కడ తండ్రి లేడు. ఇక్కడ లేడంటే మా అమ్మ దగ్గర ఉండి ఉంటాడు అని గబగబా కైకేయి దగ్గరికి వెళ్తాడు. కైకేయి ఎదవరకట్లా లేదు. తన కొడుకు రాజు కాబోతున్నాడు, తను రాజమాత కాబోతుంది అనే ఒక అహంకారం, గర్వం తనలో నిండిపోయింది. బంగారు సింహాసనం మీద టీవీగా కూర్చుంది. కాలు మీద కాలేసుకుని ఆ కాలు ఊపుతూ ఉంది. భర్త శవం ఇంకా అక్కడే ఉంది. అంతఃపురంలో కైకేయి ప్రవర్తన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకిలా ప్రవర్తిస్తుందా అని. భరతుణ్ణి చూసిన కైకేయి చెంగున లేడి పిల్లలా గెంతుకుంటూ వచ్చి, భరత వచ్చావా నాయనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నా భాగ్యమే భాగ్యం, నిన్ను కన్నాను. తాతయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చెప్పారు, నా కోసం ఏం పంపించారు అని చకచకా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది భరతుణ్ణి. భరతుడు, అమ్మా అంతా క్షేమం, నీకోసం ఎన్నో బహుమతులు పంపారమ్మా, అవన్నీ వెనకాల వస్తున్నాయి. నాన్న ఎక్కడా, ఆయన గదిలో లేడు, నీ దగ్గర ఉంటాడని ఇక్కడికి వచ్చాను, ఇక్కడా కనపడట్లేదు. అమ్మా నాన్న ఎక్కడున్నాడు, అమ్మ దగ్గరున్నాడా, అమ్మ బాగుందా, ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అని కౌసల్య అంతఃపురానికి వెళ్లబోతూ ఉంటాడు. కైకేయి భరతుడి చేయి పట్టుకుని ఆపుతూ, భరత నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ నాన్న లేడు అంటుంది. కొంచెమైనా విచారం లేదు కైకేయి గొంతులో. నాన్న లేడా, ఏమంటున్నావు, ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటాడు భరతుడు. భరత యాగతి సర్వభూతానాం సాగతిం తే పితాగతః. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరూ చివరికి ఏ గమ్యం చేరుతారో అక్కడికి మీ నాన్న చేరిపోయాడు అంటుంది కైకేయి. హతోస్మి, చచ్చిపోయాను, నాన్న కాదు నేను చచ్చిపోయాను అంటూ ఏడుస్తూ కింద పడిపోతాడు భరతుడు. అమ్మా అదే నా మనసు శంకిస్తూ ఉంది, ఇంకా నాన్న నాతో మాట్లాడా? ఆ సింహాసనం మీద టీవీగా కూర్చున్న నాన్న ఆకాశంలో చంద్రుడిలా కనిపించేవాడు, ఇప్పుడు చంద్రుడి లేని ఆకాశంలా ఉంది ఆ సింహాసనం. అయ్యో నాన్న ఇక లేడా, నాన్న గొంతు ఇక నేను వినలేనా అంటూ దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు. అయ్యో నేను దగ్గర లేకుండా పోయానే, మా అన్న ధన్యుడు, చివరి క్షణాల్లో మా అన్న తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళి మా అన్నను కలిసొస్తాను అంటూ పైకి లేవబోతూ ఉంటాడు. కైకేయి, ఏంటి భరత, కాబోయే రాజువు, ఎన్నో సన్మానాలు అందుకోవాల్సిన వాడివి, 10 మందితో కీర్తించబడాల్సిన వాడివి, నువ్విలా దుఃఖపడవచ్చా అంటుంది. ఏంటి అమ్మ ఇలా అంటుంది, వీళ్ళంతా దగ్గరగా ఉండి చూడడం వల్ల వీళ్ళకేమీ అనిపించట్లేదా, నేను దూరంగా ఉండడం వల్ల నాకు ఎక్కువ బాధగా ఎక్కువ కష్టంగా అనిపిస్తుందా? ప్రేమలు దూరంగా ఉంటే ఒకలాగా, దగ్గరగా ఉంటే ఒకలా ఉంటాయా అనుకుంటూ ఉంటాడు భరతుడు. అమ్మా నేను వెంటనే అన్నను చూడాలి అంటూ వెళ్లబోతూ ఉంటాడు భరతుడు. ఎక్కడికి వెళ్తావు, అమ్మను నేనిక్కడున్నాను, అన్న అంటావు, మీ అన్న లేడు, రాముడు లేడు అంటుంది కటువుగా కైకేయి.
భరతుడు నోట మాట లేక ఉన్న చోటనే కుప్పకూలిపోతాడు. రాముడు లేడు అన్న మాటనే తీసుకోలేకపోతున్నాడు భరతుడు. రాముడు లేడన్న మాట విన్న భరతుడికి ఒక్క నిమిషం ఊపిరి ఆగినట్లు అనిపిస్తుంది. కొంచెం తేరుకుని, ఏమంటున్నావమ్మా, రాముడు లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని మెల్లగా అడుగుతాడు. కైకేయి, అవును, రాముడు, సీత, లక్ష్మణుడు లేరు, నారచీరలు కట్టుకుని అరణ్యాలకు వెళ్లారు అని చెప్తుంది. శాస్త్రం బాగా తెలిసిన వాడైన భరతుడు అరణ్యాలకు వెళ్ళాడా? నా అన్నను అరణ్యాలకు పంపించారా? ఏం చేశాడు నా అన్న? నిరపరాధులను శిక్షించాడా? సత్పురుషుల సంపదను అపహరించాడా? అమ్మా చెప్పు, లేదంటే పరుల భార్యలను అపహరించాడా? ఏం చేశాడు అని అడుగుతాడు. పూర్వం ఇలాంటి పనులు చేసిన వాళ్ళని అరణ్యాలకు పంపించేవాళ్లు. భరతుడు తన అన్న రాముణ్ణి ఆ భగవంతుడితో సమానంగా పూజించాడు. అలాంటి తన అన్న వీటిలో ఏదైనా చేసి ఉంటాడా అని, అలా చేసుంటే తన అన్న రాముడు కీర్తి కళంకితం అయిపోతుంది కదా అని భరతుడి దిగులు. ఇక్కడొక చోట కైకేయి, పూర్వపు కైకేయి ఇలా మాట్లాడుతుంది. నీ అన్న ఎవరినీ శిక్షించలేదు, ఎవరి సంపద అపహరించలేదు. పరుల భార్యలంటావా? నీ అన్న కన్నెత్తి కూడా చూడడు అంటుంది. భరతుడు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. నా అన్న ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయడు అనుకుంటూ, అమ్మా మరి ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు అని అడుగుతాడు. నాయనా భరత, ఆ పని నేనే చేశాను నాయనా. నేను ఎలా అయితే జరగాలని అనుకున్నానో అలాగే జరిగింది. అలా జరిగేలా నేనే చేశాను. ఇదంతా నేను నీకోసమే చేశాను నాయనా అంటూ దగ్గరగా వస్తుంది. ఇలా చెప్తే భరతుడు సంతోషిస్తాడనుకుంది కైకేయి. భరతుడు దగ్గరగా వచ్చి, నువ్వు చేశావా? నా కోసం చేశావా? ఏం చేశావు అని అడుగుతాడు. నాయనా, వీళ్లంతా కలిసి నువ్వు లేని సమయంలో ఒక పుష్యమి నక్షత్రాన రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. నేను పూర్వం ఎప్పుడో మీ నాన్న నాకిచ్చిన 2 వరాలు, వాటిల్లో ఒకటి నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని, రెండవది రాముడుంటే ఎప్పటికైనా నీకు ప్రమాదమేనని ఆ రాముణ్ణి వనవాసానికి పంపించాలని కోరాను. మీ నాన్న ధర్మాన్ని పట్టుకుని రాముణ్ణే యువరాజును చేయాలనుకున్నాడు. నేను సత్యాన్ని పట్టుకుని నా కొడుకు భరతుణ్ణే యువరాజును చేయాలి అని గట్టిగా పట్టుపట్టాను. చెయ్యికేం చేస్తాడు మీ నాన్న, ఒప్పుకున్నాడు అంటూ గర్వంగా చెప్తుంది కైకేయి. ఓసి పాపిష్టిదానా, నీచురాలా, నువ్వు నా తల్లివా? కౌసల్య కొడుకైనా కూడా ఎప్పుడూ నీ దగ్గరే అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉండేవాడు కదా. అలాంటి వాడిని అరణ్యాలకు పంపించావా? కఠినురాల, మహాపాపి, నువ్వు కాదే పాపివి, నీ కడుపున పుట్టిన నేను పాపిని అంటూ కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంటాడు భరతుడు. అన్న ఏం తప్పు చేశాడో, కళంకితుడైపోయాడా ఏంటో అనుకున్నాను. అన్న కాదు కళంకితుడయింది నేను. అందుకేనేమో అయోధ్య ప్రజలు నేనొస్తుంటే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేక మొహం తిప్పుకున్నారు. నృశంసే రాజ్య కాముకే మమ మిత్రే మాతృరూపే. తల్లి రూపంలో కనిపిస్తున్న శత్రువు నువ్వు. గోముఖ వ్యాఘ్రం, నువ్వు రాజ్యాన్ని మాత్రమే కాక్షించే రాక్షసివి అంటూ దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు భరతుడికి. ఓసే దుష్టురాలా, ఈ క్షణమే నేను నీ ప్రాణం తీసేయచ్చు, కానీ అలా చేస్తే రాముడు నా ముఖం చూడడని వదిలేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు భరతుడు. భరతుడు కైకేయి అంతఃపురం నుంచి వెళుతూ కైకేయితో అంటున్నాడు. ఓసి దుష్టురాలా, ఇది విను. నువ్వెంత మొండిదానవో అంతకంటే నేను ఇంకా మొండి. నువ్వు అనుకున్నది ఏదీ జరగనివ్వను. ఏమనుకున్నావు నువ్వు? రాముణ్ణి వనవాసానికి పంపాలనుకున్నావు. నేను ఆ రాముణ్ణి వెనక్కి తీసుకొచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తాను. నన్ను యువరాజును కావాలనుకున్నావు కదా, నేను రాముడికి బదులుగా జడదారినై అరణ్యాలకు వెళ్లిపోతాను. ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కైకేయి ఆలోచిస్తుంది, ఏంటిది, ఇదంతా ఎవరికోసం చేశాను నేను? భర్తను పోగొట్టుకున్నాను, నన్ను ప్రాణంగా చూసే రాముణ్ణి అరణ్యాలకు పంపాను, అందరి దృష్టిలో ఒక దోషినైపోయాను. ఇవన్నీ నేను ఎవరికోసం చేశానో వాడే నన్ను ఇన్నేసి మాటలు అన్నాడు అనుకుని కూలబడిపోతుంది. భరతుడు అంతఃపురానికి వచ్చాడన్న విషయం కౌసల్యకు తెలిసింది. కౌసల్య మనసులో భావనలు. భరతుడు ధర్మజ్ఞుడు, ఎన్నడూ ధర్మం తప్పడు. రాముడు ధర్మం విషయంలో ఎలా నుంచుంటాడో భరతుడు అంతే. ఇది బాగా తెలుసు కౌసల్యకి. రాముణ్ణి దూరం చేసుకుని ఎంతో దుఃఖంలో ఉన్న కౌసల్యకు భరతుడు వచ్చాడన్న విషయం తెలియగానే ఒక్కసారి వెళ్ళి భరతుణ్ణి చూద్దాం, భరతుణ్ణి చూస్తే రాముణ్ణి చూసినట్టే ఉంటుంది, మనసు తేలికవుతుంది అనుకుని సుమిత్రతో అనబోతుంది. సుమిత్ర, భరతుడు వచ్చాడంట, మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామా అని. కానీ తన మనసులో మరికొన్ని ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. ఒకవేళ భరతుణ్ణి తన తల్లి కైకేయే పిలిపించిందా? ఇదంతా వాళ్ళిద్దరూ కలిసే చేశారా? ఎందుకంటే భరతుడు ఎప్పుడొచ్చినా నేరుగా కౌసల్య దగ్గరకే వస్తాడు, రాముడు కైకేయి దగ్గరకు వెళతాడు. అలాంటిది ఇప్పుడు భరతుడు వచ్చి నేరుగా కైకేయి దగ్గరకు వెళ్ళాడు. ఏదేదో మాట్లాడుకున్నారు. ఆ కైకేయి ఎంత పని చేసింది ఈ భరతుడికి చెప్పే చేసి ఉంటుందా? ఇలా పలు ఆలోచనలు కౌసల్య మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయినా సరే లేదు లేదు, ఆ భరతుడు గురించి నాకు బాగా తెలుసు, భరతుడు తప్పు చేయడు అనుకుని సుమిత్ర వెళ్ళి భరతుడిని చూసి వద్దామా అని అడగబోతూ ఉంటుంది.
ఇంతలో లోపలికి వచ్చాడు భరతుడు. భరతుణ్ణి చూసిన కౌసల్య కట్టలు తెంచుకొచ్చిన దుఃఖంతో బోరు బోరున ఏడుస్తూ కింద పడిపోతుంది. ఇప్పటి వరకు కౌసల్యని ఎప్పుడూ అలా చూడని భరతుడికి గుండె పిండేసినట్లు అనిపిస్తుంది. కౌసల్య మెల్లగా కళ్ళు తెరిచి భరతుణ్ణి చూస్తూ, ఇదంతే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తం అకంటకం సంప్రాప్తం బట కైకేయాః శీఘ్రం ఘోర కర్మేణ. ఓ భరత, వచ్చావా? సుఖంగా ఉండు నాయనా. నువ్వు అనుకున్నదే అయిపోయింది. నువ్వు రాజ్యం కావాలనుకున్నావు కదా, నీ తల్లి ఏ కష్టం లేకుండా నీకోసం రాజ్యం తెప్పించి ఇచ్చేసింది. మీ అమ్మ కాబట్టి అలా చేయగలిగింది. నేను ఉన్నాను. నా కొడుకు రాముడు అరణ్యాలకు పోతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. ఏం చేయగలను నేను? నా బిడ్డ అరణ్యాలలో ఆకులు అలమలు తింటూ ఉంటాడు. నువ్వు మీ అమ్మ సుఖంగా రాజ్యాన్ని ఏలుకోండి, సంతోషంగా ఉండండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కౌసల్య మనసులో ఉందో లేదో కానీ అనడం అయితే అనేసింది. ఒక్కోసారి మనం మాట్లాడే మాట వల్ల వచ్చిన దుర్గంధం వల్ల ఎదుటి వ్యక్తి మనసు పడే బాధను చూసినప్పుడు అనిపిస్తుంది, భగవంతుడు నోరు మాట్లాడడానికిచ్చాడా మాట్లాడకుండా ఉండడానికిచ్చాడా అని. ఇదంతా వింటూ భరతుడు ఒక స్తంభంలా నుంచునిపోతాడు. భరతుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కౌసల్య దగ్గరకు వెళ్లి కౌసల్య పాదాలను తన కన్నీళ్లతో కడిగేస్తాడు. అమ్మా, నేనేంటో నీకు తెలియదా? కొన్నాళ్లు మేనమామ ఇంటికి వెళితే నన్ను మర్చిపోయావా అమ్మా? నేను రాముణ్ణి అరణ్యాలకు పంపిస్తానా? రాముడు కాకుండా నేను రాజు కావాలనుకుంటానా? రాజ్యం కోరుకునే వాడినా నేను? నీకు తెలియదా? నాకేం తెలుసమ్మా ఇక్కడ ఏం జరిగిందో. మేనమామ ఇంటికని వెళ్ళాను. చాలా దూరంగా ఉన్నాను. చారులను పంపి గురువుగారు రమ్మన్నారని చెప్పారు. ఏం జరిగింది, ఎందుకు రమ్మన్నారు? అంతా క్షేమమా అంటే, అంతా క్షేమం, నిన్ను వెంటనే రమ్మన్నారు అన్నారు. వచ్చి చూస్తే ఇలా ఉంది. ఆ దుష్టురాలు, ఆ పాతకి ఇదంతా చేసింది. నా కోసమే చేశానని చెప్తుంది. నేను దోషినైపోయానమ్మా. నాకు ఏ పాపమూ తెలీదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని ఇక్కడికి వచ్చాను. ఏం పాపం చేశానో అందరికీ ఇలా శత్రువునైపోయాను. అయోధ్య ప్రజలు కూడా నా ముఖం చూడడానికి ఇష్టపడట్లేదమ్మా. అమ్మా, ఇది విను. ఇక్కడ జరిగిన ఏ విషయమైనా నాకు తెలిసే జరిగి ఉంటే, నేను రాజ్యాన్ని కాంక్షించిన వాడినే అయితే, నా అన్న రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి నా పాత్రే గనక ఉంటే, అమ్మా చెప్తున్నా విను. కపాలం పుర్రె చేత పట్టుకుని చినిగిపోయిన బట్టలు కట్టుకుని పిచ్చివాడిలా అరుస్తూ కేరింతలు కొడుతూ భిక్షమెత్తుకుంటూ బ్రతుకుదునుగాక అంటూ 40 శ్లోకాలలో అనేక శబదాలు చేస్తాడు భరతుడు. అంటే ఒక నిర్దోషి, ఏ పాపం ఎరుగని వాడు తాను దోషిని కాదు అని చెప్పడానికి ఇన్ని శబదాలు చేయాల్సొచ్చింది. ఇదంతా విని కౌసల్య కరిగిపోయి కుమిలిపోతూ, నాయనా భరత, సోకో నశయితే ధర్మం, సోకో నశయితే జ్ఞానం, సోకో నశయితే సర్వం, నాస్తి సోకో సమోరిపుః. శోకం ధర్మాన్ని, జ్ఞానాన్ని, సర్వాన్ని నాశనం చేస్తుంది. నాయనా, రాముణ్ణి దూరం చేసుకున్న బాధలో నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. నేనన్న మాటలకు బాధపడుతున్నావా? నిజంగా నేను నిన్ను ఆ మాటలన్నీ అనుంటే నాకు ఇక జన్ముంటుందా అంటూ ఏడుస్తూ భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. ఆ రాత్రంతా కౌసల్య ఒళ్ళో పడుకుని భరతుడు ఏడుస్తూనే ఉంటాడు. అమ్మా, మీరంతా ఉండి కూడా రాముణ్ణి ఎలా పోనిచ్చారు? అమ్మా, ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కబురు చేయాల్సింది అంటూ పదే పదే పసిబిడ్డలా ఏడుస్తూ కౌసల్య వడిలో పడుకుంటాడు. వాల్మీకి అంటారు, అలా భరతుడు దగ్గరగా ఉన్నప్పుడు కౌసల్య కనిపిస్తుందట. రాముడు అరణ్యాలకు వెళ్ళింది నిజమేనా? ఇంకా తనతోనే ఉన్నట్టు, తన ఒళ్ళో పడుకున్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టే ఉంది అని. రాముడు భరతుడు పోలికల్లో కూడా ఒకేలా ఉంటారు. కౌసల్య భరతుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పొదివి పట్టుకుని ప్రేమ చూపిస్తుంటే భరతుడు అనుకుంటున్నాడట, నా తల్లికి రాముడి తల్లికి అంత వ్యత్యాసం. నా తల్లి రాముణ్ణి అరణ్యాలకు పంపాలనుకుంది. తన బిడ్డ అరణ్యాలకు వెళ్లడానికి కారణం నా తల్లి అని తెలిసి కూడా కౌసల్య నన్ను ఇంత ప్రేమగా చూస్తుందే అని కైకేయి అనుకుంటుందట. ఎవరి సంతోషం కోసం నేను ఇదంతా చేశానో వాడు నాతో లేడు, వెళ్లి కౌసల్య ఒళ్ళో పడుకున్నాడు. ఎందుకు నాకీ జన్మ అని. ఆ రాత్రి అలా తెల్లవారింది. ఉదయమే వశిష్ఠుడు వస్తాడు. వశిష్ఠుడు భరతుడితో అంటున్నాడు, నాయనా భరత, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దిగులుపడి ప్రయోజనం లేదు. ఇది అందరి జీవితాల్లో జరిగేవే. జీవితాలు క్షణభంగురాలు. క్షణంలో ఏవైనా జరిగిపోవచ్చు. గాలికి కదులుతూ ఉండే ఆకు మీద ఉన్న మంచు బిందువుల్లాంటివి మానవ జీవితాలు. ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేమో. నీ తండ్రికి దహన సంస్కారాలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. రా, నీ తండ్రిని చూద్దువుగాని అంటాడు. తైలద్రోణి నుంచి దశరథుడి దేహాన్ని బయటికి తీస్తారు. మామూలుగా ఎర్రగా ఉండే దశరథుడి దేహం పచ్చగా అయిపోతుంది తైలద్రోణిలో పెట్టడం వల్ల. ఆ దేహానికి స్నానం అది చేయించి పల్లకీలో పెట్టి మోసుకొని పోతారు.
అయోధ్య మొత్తం వెనకాల వెళుతుంది. అమాత్యులు, 3 తల్లులు, భరతుడు, శత్రుఘ్నుడు అంతా శవానికి అప్రదక్షిణంగా తిరిగి నిప్పు పెడతారు. అందరూ చూస్తుండగానే దశరథుడి దేహం కాలిపోతూ మరికొన్ని క్షణాల్లోనే గుప్పెడు బూడిదగా మారిపోతుంది. దశరథుడు గొప్ప రాజు, రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు, ఎందరితోనో కీర్తించబడ్డాడు, ఎన్నో వేల సంవత్సరాలు బ్రతికాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులకు జన్మనిచ్చాడు. ఎంత బ్రతికినా, ఎలా బ్రతికినా చివరికి ఎవరి జీవితమైనా భస్మాంతమే. విభూతి పెట్టుకోవడంలో ఉద్దేశ్యం అదే. అంతా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత రోజు వశిష్ఠుడు చెప్తాడు, ఇది ఇలా జరగాలి, కర్మ 13 రోజులు జరిపిస్తారు. 13వ రోజున అస్థి సంచయనం అంటే అస్థికలు పుణ్యనదుల్లో కల్పిస్తారు. అలా దశరథుడి జీవితం ముగిసింది. మరుసటి రోజు వశిష్ఠుడు భరతుడికి చెప్తాడు, నాయనా, ఇక మిగిలింది రాజ్యం. రాజు లేక రాజ్యం ఇలా ఉంది. దశరథుడు నిన్ను రాజుగా నిర్ణయించాడు కాబట్టి నువ్వు మా రాజువి. మేమంతా నీ అభ్యుదయానికి తోడుగా ఉంటాము కాబట్టి నువ్వు రాజువు కావాలి అని చెప్తాడు. గురుదేవ, ధర్మానికి విరుద్ధంగా మాత్రం నేను పోయే ప్రశ్నే లేదు. నన్ను మన్నించండి. జరిగినవన్నీ ఏ పరిస్థితుల్లో జరిగాయో నేను అర్థం చేసుకోగలను. మా వంశ ధర్మం ప్రకారం పెద్దవాడే రాజు కావాలి, రాముడు రాజు కావాలి. పెద్దవాడు ఉండగా మరొక మాటే లేదు అంటాడు భరతుడు. అవును, నిజమే, కానీ పెద్దవాడు అరణ్యాలకు వెళ్ళాడు కదా అంటాడు వశిష్ఠుడు. అది వేరే విషయం. మా అన్న రాముడుండగా మరొకరు రాజయ్యే ప్రశ్నే లేదు అంటాడు భరతుడు. ఎందరెందరో ఎన్నో చెప్పి చూస్తారు, కానీ ఏ ప్రయోజనమూ లేదు. ధర్మం విషయంలో రాముడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో భరతుడు అంతే. వశిష్ఠుడు, అయితే మరి ఏం చేద్దాం, నువ్వే చెప్పు భరత అంటాడు. సరే, మనమంతా ఒకే మాట మీద ఉందాం. నాకున్న ఏకైక లక్ష్యం ఒక్కటే. నా తండ్రి దశరథుడు తరువాత నా అన్న రాముడు రాజు కావాలి. ఈ సింహాసనం మీద కూర్చొని అయోధ్యను పరిపాలిస్తూ ఉంటే నేను చూడాలి. ఇలా చేద్దాం, మనందరము వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చేద్దాం. వేరే ఆలోచనే లేదు, అంతే అంటాడు భరతుడు. విన్న అందరూ ఎంతో సంతోషిస్తారు. రాముడు మళ్లీ వస్తున్నాడన్న ఊహే వాళ్ళందరికీ ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. ఈ వార్త అయోధ్య ప్రజలను చేరింది. అందరూ ఎంతో ఉత్సాహంగా అయోధ్యను అలంకరించేశారు. రాముడొస్తున్నాడు, రాముడొస్తున్నాడని ఒకటే కోలాహలం. కౌసల్యలో ఎప్పుడూ లేని ఉత్సాహం. రాముణ్ణి చూడబోతున్నాను అని. ఇక చేసేదేమీ లేక కైకేయి కూడా బయలుదేరుతుంది. భరతుడు అయోధ్యకు రాజు కాబోతున్నాడని తెలిసి ఇరుగు పొరుగు సామంత రాజులంతా రకరకాల సంపదలను, బహుమతులను కానుకలుగా తెచ్చి భరతుడి ముందు పెడతారు. వశిష్ఠుడు మొదలైన వారంతా వచ్చి, దశరథుడు నిన్నే రాజుగా నిర్ణయించి వెళ్లాడు, ప్రజలంతా కూడా నిన్నే రాజు కావాలని కోరుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెప్పి చూస్తారు. వాల్మీకి మహర్షి అంటారు, భరతుడు మాత్రం కళ్ళు మూసుకుని, రామా, నువ్వు అరణ్యాలలో ఉన్నావు, నేను ఈ అయోధ్యలో ఉన్నాను. నా ముందు ఈ ఆకర్షణలన్నీ తిరుగుతూ ఉన్నాయి. నేను వీటికి వశం కాకుండా ధర్మం వైపు నన్ను నడిపించు రామా అని రాముణ్ణి వేడుకుంటున్నాడట. బ్రహ్మ అనుగ్రహం వల్ల రామాయణంలోని ప్రతి పాత్ర, వారి మనసులోని భావనలు కూడా తెలుసుకోగలరు వాల్మీకి మహర్షి. అలా అయోధ్య ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా రాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు. వాల్మీకి రామాయణం ప్రకారం 60,000 రథాలు, 1,00,000 అశ్వాలు, 3 రథాలలో 3 తల్లులు, రథాల కన్నా ముందుగానే గుంపులు గుంపులుగా అయోధ్య ప్రజలంతా రాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరారు. సాయంత్రానికి అయోధ్య పొలిమేర్లు చేరి ఆ రాత్రి రాముడు విశ్రమించినట్లే అంతా అక్కడ విశ్రమిస్తారు. ఉదయం శృంగబేలపురం చేరతారు. అక్కడున్న గుహుడికి అప్పటికే సమాచారం తెలుస్తుంది. భరతుడు అయోధ్య అంతా వెంటేసుకుని వస్తున్నాడని తెలిసి గుహుడు వెంటనే ఆలోచిస్తాడు. భరతుడు తల్లి వల్ల రాముడు అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది కదా. రాముడు అరణ్యాలకు పోతుంటే భరతుడు, శత్రుఘ్నుడు లేడని చెప్పారు. మేనమామ యుధాజిత్ దగ్గరున్నారని అన్నారు. అందుకే రాముణ్ణి చూడ్డానికి వెళుతున్నాడా? ఒకవేళ అలా వెళుతుంటే గనక తను ఒక్కడే వెళ్లేవాడు కదా. ఇలా సైన్యం అంతా వెంటేసుకుని వెళుతున్నాడంటే రాముడి వల్ల ఎప్పటికైనా తనకు ఆపద వస్తుందని, ఒకవేళ రాముడికి హాని చేయడానికి వెళుతున్నాడా అని ఆలోచిస్తున్నాడు గుహుడు. వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. ముఖ్యంగా యువతను అన్ని వైపులా పెట్టేశాడు. గుహుడు చెప్తున్నాడు, నేను ముందుగా వెళ్ళి అతను ఏ ఉద్దేశంతో వచ్చాడో చూస్తాను. ఏ మాత్రం అనుమానం వచ్చినా మీకు సైగ చేస్తాను అంటూ కొద్దిమంది గూఢాచారులను రహస్యంగా అయోధ్య సైన్యంలో ఉండేలా, వారి మాటలు విని వారెందుకొచ్చారో విషయం తెలుసుకునేలా ఏర్పాటు చేశాడు. ఇంత వ్యూహం సిద్ధం చేసిన గుహుడు భరతుణ్ణి ఎదురుగా చూడగానే అన్నీ మర్చిపోతాడు. రాముణ్ణి అడిగినట్టే ఇది తిను, అది తిను అంటూ, ఈ బట్టలు కట్టుకో అంటూ ఎంతో ప్రేమగా ఆదరిస్తాడు కపటం లేని గుహుడు. మళ్ళీ అంటున్నాడు, ఓ భరత, నువ్వు నిర్మలంగా అచ్చు రాముళ్లా కనిపిస్తున్నావు. నువ్వు నిజమేనా? రాముడికి ఏమీ హాని చేయవు కదా? నిజం చెప్పు, నువ్వు ఏ ఉద్దేశంతో వెళుతున్నావు అంటాడు. ఒకవేళ భరతుడు నిజంగా హాని చేసే ఉద్దేశంతో వెళితే మాత్రం ఇలా అడిగితే చెప్తాడా? అంత అమాయకుడు గుహుడు. అది విని ఆకాశైవ నిర్మలః, భరతుడు చెక్కు చెదరకుండా నిలబడిపోతాడు. మేఘం లేని ఆకాశంలా పైకి కనిపిస్తున్నాడు. కానీ లోపల అనుకుంటున్నాడు, అందరూ నన్ను అనుమానించే చెడు కాలం నాకు ప్రాప్తించింది. కాలం ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుని
బయటికి మాత్రం ఏనాడో నేను పాపం చేసుంటాను గుహుడా, అందుకే ఈ మాట నీ నోటి నుంచి నేను వినాల్సి వచ్చింది అంటాడు. గుహుడు లేదు, ఇలాంటి వాడినా నేను అనుమానించాను అనుకుని సిగ్గుపడతాడు. ఆ రాత్రి అంతా అక్కడే విశ్రమిస్తారు. భరతుడు, అయోధ్య ప్రజలు అంతా ఆ రాత్రి శృంగబేలపురంలో విశ్రమించారు. అందరూ నిద్రలో ఉన్నారు. భరతుడు మాత్రం లేచి మెల్లగా గుహుడు దగ్గరకు వెళ్ళి, గుహుడా, నువ్వు మా అన్నకు స్నేహితుడివి కదా, ఆ రోజు మా అన్న వచ్చినప్పుడు ఇటుగా నడిచాడా, ఇలా వెళ్ళాడా, ఆయన పాదాల గుర్తులు ఇక్కడ ఉండి ఉంటాయా, నాకు చెప్పు, ఎటు వెళ్ళాడో అని అడుగుతాడు. గుహుడు, రాజా, రాముడు ఇదిగో ఈ చెట్టు కింద కూర్చున్నాడు. నేను రకరకాల పదార్థాలు తినడానికి తెచ్చాను, అవేమీ తీసుకోలేదు. అరణ్యవాసంలో ఉన్నాను, కందమూలాలు మాత్రమే తింటాను అన్నాడు. లక్ష్మణుడు ఒక ఆల్చిప్పతో గంగాజలాన్ని తెచ్చి ఇచ్చాడు, అది మాత్రమే తీసుకున్నాడు. అదిగో అక్కడ కూర్చుని మర్రిపాలు తలపై పోయించుకుని జడదారి అయ్యాడు. ఆ రాత్రి ఈ నేల మీద ఇదిగిదిగో ఇక్కడ పడుకున్నాడు అని చూపిస్తాడు. భరతుడు ఉన్నట్లుండి ఆ నేల మీద పడి అన్నా అన్నా అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అంతా నిద్రలేచారు. ముగ్గురు తల్లులు పరుగున వచ్చి, భరత, ఏమైంది నాయనా, ఎందుకంతగా దుఃఖపడుతున్నావు, ఏమైందో చెప్పు నాయనా అని అడుగుతారు. అమ్మా, రాముడు నా అన్న ఈ నేల మీద, ఈ కటిక నేల మీద పడుకున్నాడంటమ్మా, అక్కడ జడదారి అయ్యాడంట అంటూ చెప్తూ ఉంటే భరతుడి దుఃఖం వర్ణనాతీతం. కౌసల్య అంటుంది, నాయనా, నాన్నను పోగొట్టుకున్నావు, అన్న అరణ్యాలలో ఉన్నాడు, నిన్ను చూసుకునే కదా బ్రతుకుతున్నావు, నువ్వే ఇలా దిగులు పడితే నీ వెంట ఉన్న ఈ అయోధ్య మేము అంతా ఏమవుతాం చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండు నాయనా, నీ అన్న నీ మాట కాదనడు, మనం వెళ్ళి రాముణ్ణి తీసుకొద్దామంటుంది. గుహుడు అనుకుంటున్నాడు, ఇలాంటి వాడినా నేను అనుమానించాను అని. ధన్యస్త్వం న త్వమాతుల్యం పశ్యామినా జగతీతలే. భరత, నువ్వు ధన్యుడవయ్యా, ఎంత దుఃఖం, ఎలాంటి ప్రేమ నీకు రాముడి మీద, ఎలాంటి అన్నదమ్ములు మీరు. న త్వమాతుల్యం పశ్యామినా జగతీతలే, నీతో సమానమైన వాడిని ఈ భూమండలంలో నేను చూడలేను అంటూ భరతుడికి నమస్కరిస్తాడు. ఇంతలో వశిష్ఠుడు అక్కడికి వచ్చి, త్రీని ద్వంద్వాని ప్రవర్తాని నా విశేషితః, నాయన 3 జంటలుంటాయి, అవి జీవితంలో అందరికీ ఉంటాయి, సమానంగా ఉంటాయి. 1 దేహస్థాయిలో ఉండేవి ఆకలి దప్పులు, 2 మనోస్థాయిలో ఉండేవి సుఖ దుఃఖాలు, 3 జీవస్థాయిలో ఉండేవి జనన మరణాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. చక్రవతు పరివర్తేతే, ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాయి. ఇవి లేకుండా ఉన్నవారెవరైనా ఉంటే చెప్పు. హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవతు పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. ఒక చక్రానికి అతికించిన ఆకు ఆ చక్రం తిప్పుతుంటే ఎలా అయితే ఒకసారి పైకి ఒకసారి కిందికి వస్తున్నట్టు కనిపిస్తుందో, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 ద్వంద్వాలు, ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు, జనన మరణాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ రెండింటిని ఎవరు సమంగా తీసుకుంటారో వాళ్లే శాంతిగా ఉండగలరు. నువ్వే ఇలా దుఃఖపడితే ఎలా, పద చేయాల్సిన పనులు చూడు అని చెప్తాడు వశిష్ఠుడు. గురువు మాట్లాడితే అలా ఉంటుంది. ఆ రాత్రి అలా గడిచింది. తర్వాత రోజు ఉదయమే లేచి అంతా స్నానాదులు అవి చేసి గంగను దాటారు. రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూటంలో ఉన్నారు. ఒకరోజు సాయంత్రం పర్ణశాల బయట రాముడు, సీత కూర్చుని ఉన్నారు. లక్ష్మణుడు పళ్ళు అవి తేయడానికని వెళ్ళాడు. రాముడు అంటున్నాడు, సీత, అది చూసావా, ఆ వృక్షం చూడు, ఫల పుష్పాదులతో శాఖోపశాఖలుగా ఎంత పెద్దగా ఎంత అందంగా ఉందో అంటాడు. సీత, అవునండి, చాలా పెద్ద వృక్షం అంటుంది. సీత, నువ్విది గమనించావా, దీనికి ఒక అందమైన పూలతీగ అల్లుకుని ఉంది. ఈ వృక్షం ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ వృక్షాన్ని కదిలించలేదు కావచ్చు, కానీ అలాంటి వృక్షానికి ఈ అందమైన పూలతీగ అల్లుకోవడం వల్లే ఆ వృక్షం అంతగా శోభిస్తుంది. ఏమంటావ్ అంటాడు రాముడు. లేదండి, అంత పెద్ద వృక్షానికి ఆ తీగ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఆ వృక్షానికి అంటిపెట్టుకుని ఉంది కాబట్టే ఆ తీగ అంత అందంగా పాకగలిగింది. లేదా ఏదో ఒక చిన్న వృక్షాన్ని పట్టుకుని ఉండుంటే అది పాకలేక కింద పడిపోయేది. అదంతా వృక్షం గొప్పతనమే అని సీత ఉద్దేశం. ధర్మవృక్షంలా నేనున్నా, ఛాయేవ అనుగతా సదా అన్నట్టు ఆ అందమైన తీగలా నువ్వు నన్ను అంటిపెట్టుకుని ఉండడం వల్లే నేను శోభిస్తున్నాను అని రాముడు అంటున్నాడు. మీలాంటి గొప్పవారిని ఆశ్రయించి ఉంటే ఎవరైనా శోభిస్తారు, నేనేంటి, మిమ్మల్ని ఆశ్రయించి మీ సేవ చేసుకునే భాగ్యం నాకు దొరకడం నా అదృష్టం అంటుంది సీత. అలా వృక్షమే గొప్పదని సీత, పూలతీగనే గొప్పదని రాముడు ఇద్దరూ వాదించుకుంటున్నారు. ఇంతలో లక్ష్మణుడు పళ్ళు తీసుకుని వచ్చాడు. ఏంటి, ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడూ ఇలా లేదే అని అడుగుతాడు. వాళ్ళు లక్ష్మణుడికి విషయం చెప్పి, లక్ష్మణ నువ్వు చెప్పు, ఆ వృక్షం గొప్పదా, ఆ పూలతీగ గొప్పదా అని అడుగుతారు. లక్ష్మణుడు బాగా ఆలోచించి, అంత పెద్ద వృక్షానికి ఆ పూలతీగ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటాడు. అదే కదా నేను చెప్తున్నాను అంటుంది సీత.
ఎంత పెద్ద వృక్షమైనా ఓ అలా పెరిగిపోతే అందమే ఉంది. ఇలా ఈ పూలతీగ అందంగా అలా అల్లుకోవడం వల్లే కదా ఆ చెట్టు అంతగా శోభిస్తుంది అంటాడు లక్ష్మణుడు. అదే కదా నేను చెప్తున్నాను అంటాడు రాముడు. నువ్వేం చెప్తున్నావు లక్ష్మణ, ఇద్దరిది ఒప్పుకుంటావేంటి అంటారు సీతారాములు. చెప్తున్నా వినండి. అంత గొప్ప వృక్షానికి అలా అందంగా అల్లుకున్న పూలతీగతో శోభిస్తున్న ఆ బృగత్ వృక్షం క్రింద పడుకొని సేద తీర్చుకుంటున్న బాటసారి గొప్పవాడు, ఆయన ధన్యుడు. మీ ఇద్దరి సేవ చేసుకుంటూ మీతో బ్రతకడం నా భాగ్యం అని అంటున్నాడు లక్ష్మణుడు. ఇలాంటి పవిత్రమైన మనసులు ఉన్నప్పుడు అరణ్యాల్లో ఉంటే ఏంటి, అంతఃపురాల్లో ఉంటే ఏంటి అంటారు మహర్షి. లక్ష్మణుడి మనసులో తన తల్లి సుమిత్ర ఎలా ఉందో అని గాని, తన భార్య ఊర్మిళ ఎలా ఉందో అని గాని లేదు. రాముడి సేవలో తన్మయించి తరించిపోతున్నాడు. ఇంతలో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. జంతువులు భయంకరంగా అటు ఇటు పరుగులు తీస్తున్నట్టుగా చప్పుళ్ళు, దుమ్ము ధూళి పైకి లేస్తూ ఉంది. అరణ్యంలో ఎప్పుడూ ఇలాంటి శబ్దాలు వినలేదు. రాముడు అంటున్నాడు, లక్ష్మణ ఏమై ఉంటుంది అని. లక్ష్మణుడు ఉండన్నా నేను చూస్తాను అని అక్కడే ఉన్న ఒక పెద్ద తాడి చెట్టు సాలవృక్షాన్ని ఎక్కి చూస్తాడు. రాముడు కిందుండి అడుగుతున్నాడు, లక్ష్మణ ఏముంది, ఏం కనిపిస్తుంది అని. లక్ష్మణుడు అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మణుడు సాలవృక్షం పైకెక్కి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. రాముడు కిందుండి లక్ష్మణ ఏం కనిపిస్తుంది అంటాడు. అన్నయ్య చెప్తా ఉండు, నాకు తెలుస్తుంది చెప్తా అంటూ, హా అన్నయ్య ఒక పెద్ద సైన్యం వస్తుంది, రథాలు గజాలు అశ్వాలు అంతా వస్తున్నాయి అంటాడు. అవునా, ఎవరై ఉంటారు అంటాడు రాముడు. ఇంకెవరు, మన భరతులు గారు. తల్లి పేరు నిలబెట్టడానికే వస్తున్నాడు. అన్నయ్య చెప్తున్నా విను, మనల్ని అరణ్యాలకి పంపి తన బిడ్డకు రాజ్యాభిషేకం చేయాలనుకుంది ఇతని తల్లి. ఇప్పుడు మళ్ళీ ఇతన్ని మన మీదకి పంపింది. ఇతను మనకి హాని చేయడానికే వస్తున్నాడు. మొత్తం సైన్యంతో వస్తున్నాడంటే అంతేగా. వదిన్ని లోపలికి వెళ్లమను, నువ్వు ధనుర్బాణాలు పట్టుకో, కానీ వాటి అవసరం ఉండదు, నేనే ముగించేస్తాను, చంపేస్తాను భరతుణ్ణి. భరతుడు శవం ముందు కూర్చొని ఆ పాతకి ఏడుస్తూ ఉంటుందిగా, అప్పుడు ఆమెను కూడా చంపేస్తాను, నీకు రాజ్యాభిషేకం చేయిస్తాను. పూర్వాపరాధిని వధించొచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, వీడు మనకి పూర్వమే అపరాధం చేశాడు, వీడిని మనం చంపేయచ్చు అంటూ ఆవేశంతో ఉంటాడు లక్ష్మణుడు. ఇదంతా చెట్టు మీద నుంచే. రాముడు అంటాడు, సరే ఏదో ఒకటి చేద్దు గాని ముందైతే కిందికి రా అంటాడు. కిందికి దిగాక రాముడు మళ్ళీ అడుగుతాడు, లక్ష్మణ నువ్వు సరిగ్గా చూసావా, మన భరతుడేనా అని. అవునన్నా, మనవాడే, మన జెండానే, మన సైన్యమే అంటాడు లక్ష్మణుడు. లక్ష్మణ ఇది చెప్పు, చిన్నప్పటి నుంచి మనం అంతా కలిసే కదా పెరిగాం, మరి భరతుడంటే నీకు అలాంటి అభిప్రాయం ఎలా వచ్చింది? భరతుడు ఎప్పుడైనా ఎవరినైనా కష్టపెట్టాడా? భరతుడికి రాజ్యం కావాలని నీకెందుకు అనిపించింది? భరతుణ్ణి చంపి నాకు రాజ్యం ఇస్తానంటున్నావు, నాకు రాజ్యం కావాలా లక్ష్మణ? శత్రుఘ్నుడికి భరతుడికి నీకు లేని ఏ సుఖమైనా సరే నాకు కొంచెం ప్రాప్తించినా సరే అది భస్మమైపోవుగాక అంటాడు రాముడు. రాజ్యం ఉంటే మన నలుగురికి ఉండాలి, ఒక్కడికి ఎందుకు? నేను పెద్దవాడిని కాబట్టి పేరు నాదుంటుంది, కానీ రాజ్యం మన నలుగురిది. అయినా ఇవన్నీ కాదు, నీకు రాజ్యం కావాలా చెప్పు, నేను భరతుడికి ఒక్క మాట చెప్తాను, వెంటనే నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, చెప్పు నీకు కావాలా అంటాడు రాముడు. లక్ష్మణుడు కొంచెం సిగ్గుపడుతూ లోపల అనుకుంటున్నాడు, ఇదే నాతో వచ్చిన చిక్కు, ఏదేదో మాట్లాడేస్తాను. అన్న చూడు, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు, అన్నలా ఉండాలి అనుకుంటూ, అన్న ఒకవేళ నాన్న వస్తున్నాడేమో, నాన్న మనల్ని చూడకుండా ఉండలేడు కదా, మనం వచ్చి చాలా రోజులైపోయింది కదా, అందుకే నాన్న వస్తున్నాడేమో అంటాడు. ఇంతలో భరతుడు ముగ్గురు తల్లులతో సైన్యంతో రథాలు దిగి కుటీరం దగ్గరికి వస్తూ ఉంటాడు. వశిష్ఠుడు అమాత్యులు మొదలైన వారందరినీ చూసి రాముడు ఎదురెళ్లి వాళ్ళకి నమస్కరిస్తాడు. జడదారి అయి కనిపిస్తున్న రాముణ్ణి చూసి బోరున ఏడుస్తూ పాదాల మీద పడిపోతాడు భరతుడు. రాముడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. రాముడు ఎలా అయితే జడదారి అయి నారచీరలు ధరించి ఉన్నాడో భరతుడు కూడా అచ్చు అలానే ఉన్నాడు. అప్పుడే అర్థం అవుతుంది రాముడికి దశరథుడు లేడు అని. దశరథుడు ఉండి ఉంటే భరతుడు అలా జడదారి కావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. భరత ఏం జరిగింది, నువ్వు ఈ విధంగా ఉన్నావేంటి అంటాడు రాముడు. భరతుడు ఏమీ మాట్లాడాడు. రాముడు ఎలా అయితే నారచీరలు ధరించి జడదారి అయి కనిపిస్తున్నాడో భరతుడు కూడా అచ్చు అలానే కనిపిస్తున్నాడు. రాముడు అడుగుతాడు, భరత ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు? నాన్న ఆరోగ్యంగా ఉన్నారా, లేదా ఏదైనా జరగరానిది జరిగిందా అని. భరతుడు ఏమీ మాట్లాడాడు. రాముడు మళ్ళీ, భరత ఇతర రాజులేమైనా మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చారా? భరతుడు చిన్నవాడు కాబట్టి ఆ రాజుల్ని ఎదుర్కోలేక రాజ్యం కోల్పోయి ఇలా జడదారి అయి ఆశ్రయం కోసం వచ్చాడేమో అని రాముడి ఆందోళన. అప్పుడు విషయం చెప్తాడు భరతుడు, నిన్ను దూరం చేసుకోలేక నాన్న ప్రాణం విడిచేశాడు. నేను శత్రుఘ్నుడు నాన్నకు తర్పణాలు వదిలాము. అన్నయ్య నువ్వు మళ్ళీ అయోధ్యకు రావాలి. నేను లేని సమయంలో ఆ దుష్టురాలు నాన్నను బలవంత పెట్టి ఇదంతా జరిగేలా చేసింది. నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అంటూ రాముడి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు.
రాముడు సీతను పిలిచి తెలకపిండి తీసుకురా, నదికి వెళ్లి తర్పణలు వదలాలి అని చెప్తాడు. ఆమె తెచ్చి ఇస్తే అది తీసుకుని లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంతా కలిసి నదికి వెళ్లి వశిష్ఠుడు మంత్రాలు చదువుతుండగా రాముడు గారపిండిని రేగిపండ్లతో కలిపి ముద్దగా చేసి దాన్ని తర్పణగా పెడతాడు. రాముడు ఏడుస్తూ దశరథుడికి నమస్కరిస్తూ, నాన్నా, నువ్వు నాకు సాక్షాత్తు దేవుడివి. నా దేవుడికి నేను ఇది పెట్టాల్సి వస్తుంది. యదన్నః పురుషో భవతి తదన్నాః తస్య దేవతాః. ఎవరైనా ఈ సృష్టిలో ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే ఏం పెడతారు? వాళ్ళకి ఏది ఉంటే అదే పెడతారు. ఆ భగవంతుడికైనా సరే వాళ్ళకి ఉన్నదే పెడతారు. నా దగ్గర ఇదే ఉంది, ఇదే నేను తింటున్నాను, అందుకే నీకు ఇదే పెడుతున్నాను, సర్వం ఇదే అనుకుని స్వీకరించు అంటూ నమస్కరిస్తాడు. అక్కడున్న అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా పిండోదకాలు వదిలి తిరిగి వస్తారు. భరతుడు అంటున్నాడు, అన్నయ్య, నేను, అయోధ్య ప్రజలు, వశిష్ఠాదులు, 3 తల్లులు అంతా నువ్వు మళ్లీ తిరిగి అయోధ్యకు రావాలని కోరుకుంటున్నాము. ఆ దుష్టురాలు ఇదంతా చేసింది అని అనబోతుండగా రాముడు అడ్డుపడి, భరత, నువ్వు ఏది మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ తల్లిని నిందించకు. ఈ సృష్టిలో జరిగే ప్రతి దానికి కారణాలుంటాయి. అవి మనకు అందకపోవచ్చు, ఎందుకంటే మనం అంత సర్వజ్ఞులం కాదు కాబట్టి. కానీ ఏం జరిగినా తల్లిదండ్రులను నిందించడం మాత్రం తప్పు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అంటాడు రాముడు. భరతుడు నమస్కరించి, అన్నా, నువ్వు మళ్లీ తిరిగి అయోధ్యకు రావాలి. నువ్వు లేని అయోధ్య ఊహించలేకుండా ఉన్నావు. నువ్వు రా, పోదాం అంటాడు. నిజమే నాయనా, తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను మనం నెరవేర్చాలి కదా. అలాంటి వంశంలోనే కదా మనం పుట్టాం, అదే కదా మన ధర్మం అంటాడు రాముడు. అవునన్నా, మన వంశధర్మం మనం కాపాడాలి. రఘువంశంలో పెద్దవాడే రాజు కావాలి. నువ్వు రా అంటాడు భరతుడు. నాయనా, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు ఇవన్నీ ఎప్పుడు? నాన్న లేనప్పుడు. కానీ ఇదంతా నాన్న ఉండగానే జరిగింది. ఆయన నిర్ణయించాక కాదంటానికి మనమెవరము? అమ్మా, నాన్న నిర్ణయించారు, నేను అరణ్యాలకు వచ్చాను. నీకు రాజ్యాన్నిచ్చారు, నువ్వు పరిపాలించు అంటాడు రాముడు. రాముడు భరతుడితో మాట్లాడుతున్నాడు. భరత, జరిగినవన్నీ నాన్న ఉండగానే జరిగాయి. నీకు రాజ్యం ఇచ్చారు, నువ్వు పరిపాలించు అంటాడు రాముడు. సరే, రాజ్యం నాదే, నాకే ఇచ్చారు, నేనిప్పుడు నీకిస్తున్నాను, రా, వచ్చి పరిపాలించు అంటాడు భరతుడు. రాజ్యం కాదు నాయనా ప్రధానం, నాన్న మాట ప్రధానం. నువ్వు నాన్న ఇచ్చిన మాట గురించి ఆలోచించు. రాజ్యం సంగతి, పరిపాలన సంగతి తర్వాత అంటాడు రాముడు. సరే, నాన్న మాటే ప్రధానం. నాన్న మాట ప్రధానమా, నాన్న మనసు ప్రధానమా చెప్పు. నాన్నకు నువ్వు అరణ్యాలకు వెళ్లడం ఇష్టమా, నేను రాజును కావడం ఇష్టమా? ఆ రాక్షసి మాట దాటలేక అలా ఉండిపోయాడు. కాని నాన్న మనసు కోరుకుంటుంది ఏంటి అంటాడు భరతుడు. చాలా బాగా మాట్లాడుతున్నావు భరత, చాలా పెద్దవాడివైపోయావు అనగానే భరతుడు కన్నీళ్లు పెట్టుకుని రాముడి పాదాలకు నమస్కరిస్తాడు. పరిపాలించాల్సిన వాళ్లం మనమే ధర్మాన్ని పక్కన పెడితే ప్రజలు ఎలా ధర్మంగా ఉంటారు చెప్పు అంటూ, రాజు ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, కరువు కాటకాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, శిస్తులు ఎలా కట్టించుకోవాలి అంటూ ఒక ధర్మచర్చ చేస్తాడు రాముడు. ఒక ప్రవాహంలా ఉంటుంది ఆ ఉపన్యాసం. లక్ష్మణుడైతే అది విని ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయేవాడు. భరతుడు అంతా విని, అన్నా, నువ్వు చెప్పింది అంతా నిజమే, రాజధర్మం, కానీ అది నాకెందుకు? నేను రాజును కాదు. రాజు కదా ఇదంతా తెలుసుకోవాలి. నేను పెద్ద కొడుకును కాదు, రాజునయ్యే ప్రశ్నే లేదు. నువ్వు రాజువు, నీకు రాజధర్మం తెలుసు, అందుకే వచ్చి నువ్వు పరిపాలించు రాజ్యాన్ని. పద, అయోధ్యకు పోదాం అంటాడు భరతుడు. రామాయణంలో లక్ష్మణుడు అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది గాని భరతుడు ఎప్పుడు మాట్లాడినా పూర్తి జ్ఞానంతో మాట్లాడతాడు. రాముడు ఈసారి అలా కాదు నాయనా అంటూ వైరాగ్య బోధ మొదలు పెడతాడు. ధర్మం విషయంలో స్థిరంగా ఉన్నాడు భరతుడు కాబట్టి వైరాగ్యం పట్టిస్తే రాజ్యాన్ని పరిపాలించడానికి ఒప్పుకుంటాడని రాముడి ప్రయత్నం. ఇది జీవితం. వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు, పోయేవాళ్లు పోతూ ఉంటారు. నాయనా, యదా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాత్ భయం, ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాత్ భయం. ఏ విధంగా అయితే ఒక పక్వానికొచ్చిన పండు ఎప్పుడు రాలిపోతుందో అని భయపడుతూ ఉంటుందో, మనిషి కూడా తనకి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని ప్రతి నిమిషం భయపడుతూ ఉంటాడు. పండు పక్వానికొచ్చినప్పుడు మాత్రమే రాలిపోతుంది, కానీ మనిషి జీవితం వయస్సుతో సంబంధం లేదు. చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అలాంటి జీవితం విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు అంటాడు రాముడు. అవునన్నయ్య, అందరి జీవితాలు ఒకటే కదా, అందుకే చెప్తున్నాను, నువ్వు అయోధ్యకు వస్తే నీ జీవితం, నా జీవితం, అయోధ్య ప్రజల జీవితం, అందరి జీవితాలు బావుంటాయి అంటాడు భరతుడు. అన్నయ్య, ఒక భయంకరమైన వరద పొంగుతూ వస్తూ ఉంటే ఆపడానికి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. వంతెన కట్టాలి.
నా దుఃఖం, అయోధ్య ప్రజల దుఃఖం అంతా పోవాలి అంటే నువ్వు అయోధ్యకు తిరిగి రావాలి, వేరేదీ లేదు అని నమస్కరిస్తాడు భరతుడు. రాముడు ఎన్ని చెప్పినా భరతుడిది ఒక్కటే మాట, అన్నయ్య నువ్వు అయోధ్యకు తిరిగి వస్తేనే అందరి జీవితాలు బావుంటాయి అంతే అంటాడు. అన్నయ్య మనం ఇద్దరం దశరథుని కుమారులమే, నీ పాలనకు నా పాలనకు పక్షికి గరుక్మంతుడికి ఉన్నంత భేదం ఉంది. రెండూ ఎగురుతాయి, పక్షి ఎగరడానికి ఒక స్థాయి వరకే, గరుక్మంతుడు ఆకాశం అంచులు చూస్తాడు, నీ పాలన అలా ఉంటుంది. సుమంత్ర దర్బలు తీసుకురా అని ఒక సత్యాగ్రహంలా ఆ దర్బల మీద కూర్చుంటాడు భరతుడు. రాముడు వచ్చి, భరత నేనంటే నీకు ప్రాణం కదా, ఎందుకు నన్నింతగా బాధ పెడుతున్నావు? నువ్వు చెప్పే ఈ విషయాలన్నీ మన గురువులకు అమాత్యులకు తెలియదనుకుంటున్నావా? ఎందుకు వాళ్ళంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారు? వెళ్ళు నాయనా, వెళ్ళి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంటాడు రాముడు. లేదు, నువ్వు వస్తేనే గాని నేనిక్కడి నుంచి లేచేదే లేదు అంటూ నమస్కరిస్తాడు భరతుడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చి, నాయనా భరత, నిన్ను రాముణ్ణి ధర్మం విషయంలో ఎవరూ కదిలించలేరు. నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేశావు. అమాత్యులు, ప్రజలు, తల్లులు అందరూ చూస్తూనే ఉన్నాం కదా, రాముణ్ణి మనం ఇంకా ఇబ్బంది పెట్టొద్దు అని వశిష్ఠుడు చెప్తే అప్పుడు లేచి భరతుడు తన రాముడి కోసం తీసుకొచ్చిన బంగారు పాదుకలను చూపి, అన్న నువ్వు వీటిని ధరించు, అయోధ్యను పాలించేవి నీ పాదుకలే కాని నేను కాదు. అన్నయ్య నేను వెళుతున్నాను, ఈ 14 సంవత్సరాల తర్వాత ఇదే సమయానికి నువ్వు తిరిగి అయోధ్యకు రాకపోతే నీ తమ్ముడు దేహం ఉండదు, భస్మమే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. రాముడు ఆలింగనం చేసుకుని, నిన్ను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలను భరత, తప్పకుండా వచ్చేస్తాను అంటాడు. భరతుడు ఆ పాదుకలను తల మీద పెట్టుకుని అలా వెళ్లి రథం మీద కూర్చుంటాడు. అయోధ్య వెళ్లే వరకు దింపడు. అయోధ్యకు తిరిగి వెళ్ళాక అమాత్యులను గురువులను అందరినీ పిలిచి, నేను ఈ అయోధ్యలో ఉండలేను, రాముడి జ్ఞాపకాలు నన్ను కదిలించేస్తాయి, నేను నంది గ్రామంలో ఉంటాను అని ఒక బంగారు సింహాసనంపై ఈ పాదుకలను పెట్టి జడధారి అయి భరతుడు అక్కడి నుంచే రాజ్యపాలన చేస్తాడు. రాజ్యపాలనలో ఏ సమస్యలు వచ్చినా భరతుడు నేరుగా పాదుకల దగ్గరకు వెళ్లి ధ్యానం చేసి, నేను ఒక పనిముట్టుగానే ఉన్నాను కానీ ఏం చేసినా నువ్వే అంటూ రాముడి పాదుకలకు నమస్కరిస్తాడు. ఆ మనసులో కలిగిన ఆలోచనలనే అనుసరిస్తాడు. అదే సంపూర్ణ శరణాగతి. కుటీరంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, సీత భరతుడు గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుని ఆ రాత్రి నిద్రపోతారు. ఉదయం లేచాక చూస్తే ఋషులు, మహర్షులు అంతా గుంపులు గుంపులుగా ఎటో వెళుతూ కనిపిస్తూ ఉంటారు. రాముడు వాళ్లని ఆపి, మహర్షులారా మీరంతా ఎక్కడికి వెళుతున్నారు? ఏదైనా యజ్ఞ యాగాదులు ఎక్కడైనా జరుగుతున్నాయా అని అడుగుతాడు. రామ, పక్కనే జనస్థానం అనే ప్రదేశం ఉంది, దాన్ని పరిపాలిస్తున్నాడు కరుడు అనే రాక్షసుడు. 14,000 మంది రాక్షసులు ఆయన అధీనంలో ఉంటారు. ఎందుకో తెలీదు, మీరు ఈ ప్రదేశానికి వచ్చిన దగ్గర నుంచి వాడు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నాడు, అందుకే వేరే ప్రదేశం చూసుకుని వెళ్ళిపోతున్నాము అంటారు. మన వల్ల మహర్షులకు ఇబ్బంది ఎందుకు అని రాముడు, లక్ష్మణుడు, సీత కుటీరాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్తారు. అయోధ్యకాండ సమాప్తం. జై శ్రీరామ్. అయోధ్యకాండ ఫలశ్రుతి. ఇమమాఖ్యానం అయోధ్యాయాః పఠన్నరః సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. ఈ అయోధ్యకాండ కథను చదివే మనిషి అన్ని పాపాల నుండి విముక్తి పొంది విష్ణు లోకాన్ని చేరుతారు అని భావం. యః శృణోతి సదా భక్త్యా అయోధ్యాకాండముత్తమం సర్వాన్ కామానవాప్నోతి విష్ణులోకం చ గచ్చతి. ఎవరు ఈ ఉత్తమమైన అయోధ్యకాండను భక్తితో ఎల్లప్పుడూ వింటారో వారు అన్ని కోరికలు పొంది ఆ విష్ణు లోకాన్ని చేరుతారు అని భావం. పాప విముక్తి అంటే మనలోని దుర్గుణాలు తొలగడం, కోరికలు నెరవేరడం అంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి మనం అనుకున్నవి సాధించి మన కోరికలు నెరవేరడం. విష్ణులోకం చేరడం అంటే మనసుకు శాశ్వతమైన శాంతి కలుగుతుంది అని అర్థం. అయోధ్యకాండలో శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యం వదిలేశాడు. దీనివల్ల మాట నిలబెట్టుకోవడం, బాధ్యత తీసుకోవడం, విలువలతో జీవించడం నేటి తరానికి తెలుస్తుంది. సీతమ్మ సుఖాన్ని వదిలి భర్తతో కలిసి అడవికి వెళ్ళింది. దీనివల్ల భార్యాభర్తల బంధానికి కట్టుబడి ఉండడం కనిపిస్తుంది. లక్ష్మణుడు అన్నతో అడవులకు వెళ్లి 14 ఏళ్లు అన్నకు సేవ చేశాడు. నమ్మకం, నిజాయితీ, స్వార్థం లేకుండా ఉండడం కనిపిస్తుంది. భరతుడు రాజ్యాన్ని అంగీకరించకుండా రాముడి పాదుకలు పెట్టాడు. పదవి కంటే ధర్మమే ప్రధానం అన్నాడు. అసూయ లేకుండా జీవించాడు. దశరథుడు ఇచ్చిన వాగ్దానం కోసం బాధపడ్డాడు. మాట ఇచ్చే ముందు ఆలోచించాలన్న విషయం తెలుస్తుంది. మాట విలువ తెలుస్తుంది. కైకేయి మందర ప్రభావంతో తప్పు నిర్ణయాలు తీసుకుంది. తప్పు సలహాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో తెలుస్తుంది. ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయం అర్థమవుతుంది. మందర చెడు ఆలోచనల ప్రభావం ఎంత ప్రమాదాలకు గురిచేస్తుంది అనేది అర్థమవుతుంది. ఆ భగవంతుడి కృపతో ఈ అయోధ్యకాండను క్లుప్తంగా చెప్పే చిన్న ప్రయత్నం నా చేత చేయబడింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.